సాయిరాం. దేవాది దేవుడైన సాయిషుని శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మనం మొదలుపెట్టుకున్నాం. అలాగే నవంబర్ మాసం కార్తీక మాసంలో మనం మొట్టమొదటి వేడుక స్వామి జన్మదినోత్సవ వేడుకల్లో నెలలో జరిగే మొట్టమొదటి వేడుక సమర్పణ. ఈనాటి 76వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సాదర స్వాగతం. సాయిరాం. తదుపరి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా కుమారి శ్రీ విద్యను కోరుతున్నాను. ఓం శ్రీ సాయిరాం. మన తల్లి తండ్రి గురువు దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణములకు అనేక ప్రణతులు అర్పిస్తూ శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు నిర్వహించే రంగారెడ్డి జిల్లా 76వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన నేటి వక్త విజయశ్రీ గారికి వారి తల్లిదండ్రులకు ఆత్మీయ స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమన్వయకర్తలకు, వనస్థలిపురం సమితి బాధ్యులకు, సాయి భక్తులందరికీ స్వాగతం. ఈనాటి 76వ సమర్పణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభిద్దాము. అందుకు నేటి వక్త విజయశ్రీ గారిని, వారి తల్లిదండ్రులు శ్రీ అద్దంకి సర్రాజు గారిని, శ్రీమతి వెంకటలక్ష్మి గారిని, శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారిని, శ్రీమతి వై గాయత్రి గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాను. విజయశ్రీ గారి పరిచయ వాక్యాలు. విజయశ్రీ గారి తల్లిదండ్రులు శ్రీ సర్రాజు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు. వీరి తండ్రి గారు పదవీ విరమణ తర్వాత శివం బుక్ స్టాల్లో తమ సేవలను అందించారు. వీరి తల్లిగారు శివం పుట్టపర్తిలోని సేవలలో చురుకుగా పాల్గొనేవారు. విజయశ్రీ గారు ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలోని సెయింట్ జోసెఫ్ మరియు రాజమండ్రిలోని నివేదిత కిషోర్ విహార్ పాఠశాలలలో అభ్యసించారు. వీరు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపూర్ క్యాంపస్లో 2002 నుండి 2007 వరకు బీఎస్సీ మరియు ఎంఎస్సీ ఉన్నత విద్యను పూర్తి చేశారు. అక్కడ విద్యార్థినిగా ఉన్నప్పుడు మ్యూజిక్ను సెల్ఫ్ రిలయన్స్గా తీసుకొని స్వామివారి సమక్షంలో గానం చేసే అవకాశం పొందారు. అలాగే క్రమశిక్షణకు సంబంధించి ఓవరాల్ ఇన్ఛార్జ్గా, ఫైన్ ఆర్ట్స్ కెప్టెన్గా ఉన్నారు. 2005 స్పోర్ట్స్ మీట్లో స్వామిని ఎస్కాట్ చేసే అవకాశం పొందిన ధన్యజీవి. తదుపరి 2009 నుండి 2011 దాకా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోసైన్సెస్ ఫ్యాకల్టీగా అనంతపురం స్వామి కళాశాలలో పనిచేశారు. వీరు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ మరియు ఎంబీఏను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఇప్పుడు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ యోగాను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వీరు యుఎస్ బేస్డ్ కంపెనీలో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అండ్ కాంట్రాక్ట్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అలాగే హైదరాబాద్లోని శ్రీ రామకృష్ణ మిషన్లో ఫారెన్ లాంగ్వేజ్ జర్మన్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. స్వామితో పలుమార్లు దర్శన స్పర్శన సంభాషణల భాగ్యం పొంది తాను నేర్చుకున్న జీవిత పాఠాలు, అనుభవాలను మన అందరితో పంచుకోవడానికి విచ్చేసిన విజయశ్రీ గారిని మన అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. మా హృదిలో వెలసిన సాయి దైవమా, మా మదిలో మెదిలే ప్రేమ గీతమా, మమ్ము లాలించు, మమ్ము ప్రేమించు ప్రాణబంధ
మా హృదిలో వెలసిన సాయి దైవమా, మా మదిలో మెదిలే ప్రేమ గీతమా, మమ్ము లాలించు మమ్ము ప్రేమించు ప్రాణబంధమా. Where do I begin to tell the story how great Sai's love can be? The sweet love story that is older than the seas. The simple truth about the love he brings to me. Where do I start? మాటల కందని భావం మదిలో పొంగగా, కన్నులే తాము తెలియక కారణే సెలయేరులా, కన్నులే తాము తెలియక కారణే సెలయేరులా, ప్రాణము జీవము లోకము సర్వము సాయనే తెలుపగా. तुम हो धड़कन में, ख्वाबों में, सांसों में, साई तुम हो धड़कन में, ख्वाबों में, सांसों में. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, సకల జన హృదయ నివాసి అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నా నమస్సుమాంజలు. భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ. ఈ కార్తీక మాసంలో స్వామివారి జన్మోత్సవ వేడుకల్లో ఈ తరుణంలో నాకు ఈ అవకాశం దొరకడం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఇక్కడికి అవకాశం ఇచ్చినందుకు వనస్థలిపురం సేవా సదన్ వారందరికీ కూడా నా ధన్యవాదములు. అయితే రమామణి అక్క నాకు ఎప్పుడైతే ఇన్విటేషన్ పంపించారో స్వామివారి గురించి చెప్పమని చెప్పి, అయితే నేను అనుకున్నాను సత్యసాయి శివం తర్వాత వనస్థలిపురం, ఫస్ట్ టైం నేను వనస్థలిపురం సమితి రావటం, ఈ అనుగ్రహం నాకు ఈరోజు కలిగింది. నాకన్నా ఎంతో సీనియర్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూకి ఎన్నో అనుభవాలు ఉంటాయి. నేను దీనికి అర్హురాలినా అనే ఒక చిన్న డౌట్ అయితే నాలో రావడం జరిగింది. అయితే ఆ 76 అనే ఒక సంఖ్య నాలో స్వామి ఇచ్చినటువంటి ఒక అవకాశం కింద భావించి నేను ఈ అవకాశానికి తీసుకోవడం జరిగింది. నేను మొట్టమొదటిసారి స్వామిని 76th బర్త్డే టైంలో నా ఫస్ట్ దర్శనం అయితే అయింది. స్వామివారిని పుట్టుబర్తలు అప్పుడు చూసుకున్నాను. అదే సంఖ్య నాకు ఈరోజు సమర్పణ ద్వారా ఇన్విటేషన్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే స్వామితో నా ప్రయాణం అనేది చిన్నప్పుడు 3వ క్లాస్ 4వ క్లాస్ సమయంలో ఆ టైంలో నాకు స్వామి ఎవరు అనేది మా నాన్నగారు సర్రాజు గారి ద్వారా నాకు అనుభవంలోకి వచ్చింది. సో స్వామి పాత్రలోకి నేను రావడానికి కారణం నా పేరెంట్స్. అయితే నాన్నగారు అంటే ఇంట్లో పేరెంట్స్ యొక్క అనుభవాలని నేను విని అవన్నీ అనుభవించిన తర్వాత నాకు కూడా స్వామి అంటే ఒక ఫెయిత్, స్వామి అంటే ఒక ట్రస్ట్, ఒక గాడ్ అనే ఫీలింగ్ నాలో కలగడం జరిగింది. డివోషన్ స్టార్ట్ అయింది. అయితే నాన్నగారు ఒకసారి 1980-90 ఆ సంవత్సరాల్లో స్వామివారి దగ్గరికి నాన్నగారు వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఆ వెళ్ళడానికి ముందు స్వామి పుట్టుబర్తి వెళ్ళడానికి టికెట్ కొనుక్కోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని వచ్చి నాన్నగారు స్వామి ఫోటోతో పాటు ఆ టికెట్ని కూడా జేబులో పెట్టుకోవడం అయితే జరిగింది. సరే కొంత దూరం వచ్చారు, తిరుగు ప్రయాణానికి వెనక్కి వస్తున్నారనమాట. వస్తున్న తరుణంలో ఎవరో వెనకాల నుంచి నాన్నగారిని తట్టి టికెట్ ఉందో లేదో చూసుకో అని చెప్పేసి ఆయన అడగడం, ఆయనకి అలా ఎవరో చెప్తున్నట్టుగా అనిపించింది. దాంతో ఆయన ఏం చేశారని అంటే బండి పక్కకు ఆపుకుని జేబులో ఉన్న టికెట్ చూసుకుంటే టికెట్ లేదు.
అదేంటి ఇప్పుడే నేను స్టేషన్ నుంచి టికెట్ తీసుకున్నాను, జేబులో పెట్టుకున్నాను కదా, టికెట్ ఎలా లేకుండా అయిపోతుంది అని కొంచెం కంగారు పడడం అయితే జరిగింది. అయితే స్వామివారి పుట్టు పండగకి నేను వెళ్ళడం కుదరదేమోనని చాలా బాధపడుతున్నారు అనమాట. ఆ తరుణంలో కొంచెం కింద ఇటు అటు చూస్తుంటే ఒక కాగితం కనిపించింది ఆయనకి. మేబీ అది టికెట్ ఏమోనని ముందుకు వెళ్ళబోతుంటే అదే టైంలో ఒక లారీ ఫాస్ట్గా రావడంతో వెనక్కి వచ్చేసారు. అప్పుడు ఆ గాలికి, ఆ దుమ్ముతో ఒక పెద్ద గాలి అంతా వచ్చి స్వామివారి నాన్నగారి యొక్క స్కూటర్ డిక్కీలో ఒక పేపర్ పడింది అనమాట. సో ఆ పేపర్ ఏంటి అని చూసేటప్పటికీ అది స్వామి పుట్టపర్తి టికెట్. అయితే అప్పుడు అనుకున్నారు, ఏంటి నేను వెళ్ళి టికెట్ తీసుకుని వచ్చిన తర్వాత నా జేబులో పెట్టుకున్నది ఎలా మాయమైపోతుంది, నన్ను వెనకాల ఎవరు టికెట్ చూసుకో అని ఎవరు చెప్తారు. సో ఈ అనుభవాలు ఆయనకి, దీంతో ఆయన ఫెయిత్ ఇంకా బలపడింది. ఓకే, స్వామి ఈజ్ గాడ్. సో అదేవిధంగా మా ఇంట్లో అంతా కూడా స్వామి నాన్నగారి యొక్క అనుభవాలతో స్వామి యొక్క గ్రేస్ అనేది మేము అందరం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా తర్వాత పెద్ద విషయం ఏంటి అని అంటే, నాన్నగారు ఒక సమయంలో ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయనకి లే ఆఫ్స్, ఇప్పుడు మనకి లే ఆఫ్స్ అన్నీ వస్తున్నాయి కదా, టీసీఎస్ అండ్ అమెజాన్ లాగా, ఆ టైంలో కూడా లే ఆఫ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు నాన్నగారికి వాళ్ళ మేనేజర్ ఒక ఆయన, ఇలాగ లే ఆఫ్స్ జరుగుతున్నాయి, నేను ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసాను, నేను కనుక ఇప్పుడు వెళ్ళిపోతే నేను బయట ఎక్కడ ఉద్యోగం చేసుకునే పరిస్థితి కాదు నాది, కాబట్టి నువ్వే కొంచెం రిజైన్ చేసేసి నువ్వు బయట ఎక్కడికైనా చూసుకో బాబు అని చెప్పేసి మా నాన్నగారిని అడిగారు. సో ఏం చెప్తారు మా నాన్నగారు, అయితే మా నాన్నగారికి మేము 3 ఆడపిల్లలం. సో ఆ టైంలో నేను ఎలాగా స్వామిని, ఏంటి స్వామి ఇలాంటి పరీక్ష పెడుతున్నావు, ఆయన పెద్ద ఆయన కరెక్ట్, ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం కరెక్టే, అయినప్పటికీ కూడా నాకు ఇలాగా 3 ఆడపిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఇలా చేస్తే ఎలాగా అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడకుండా కామ్గా చేసుకుంటున్నారు అనమాట. అయితే పొమ్మని వారు కాదు పొగబెట్టువారు అనే సామెత మీరు వినే ఉంటారు. సో ఆ విధంగా అక్కడ ఏం జరిగిందని అంటే, ఏదో ఒక విధంగా ఈయన్ని బయటకు పంపిద్దాం అనే పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఒకనొక రోజున ఇంకా నాన్నగారు అనుకున్నారు, ఇలా అయితే కుదరదు, నేను ఇంకా రిజైన్ చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పి రిజైన్ చేసేసి పుట్టపర్తి వెళ్ళిపోయారు. సో స్వామి దగ్గర ఒక 1 వీక్, తర్వాత ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, సో స్వామి హ్యాస్ టు గివ్ మీ సమ్ మెసేజ్ ఆర్ గైడెన్స్ అన్న దాంతో అక్కడ పుట్టపర్తిలో అలా చాలా రోజులు ఉండిపోవడం అయితే జరిగింది. అదే టైంలో నాన్నగారికి ఆయనతో పాటు ఉన్నాయని ఒక ఆయనకి ఆయన నాన్నగారి యొక్క పరిస్థితిని అంతా కూడా షేర్ చేసుకోవడం అయితే జరిగింది. అప్పుడు ఆయన అన్నారు, మీరు స్వామికి లెటర్ రాసుకోండి, స్వామి తప్పకుండా మీకు ఒక మార్గం చూపిస్తారు అని చెప్పేసి అనడం జరిగింది. అయితే స్వామి ఆయన సర్వాంతర్యామి, ఆయనకి నేను లెటర్ ఏం రాసుకుంటానో అన్నీ ఆయనకి తెలుసు కదా అనే దాంట్లో ఉన్నారు నాన్నగారు. అయితే ఏమో స్వామి ఆయన చెప్పించారేమో, రాయమని చెప్పారేమో అని అనుకుని స్వామి ఒక లెటర్ అయితే ఆయన మనసులో ఉన్న బాధనంతటినీ కూడా ఆ లెటర్లో రాసి పెట్టుకుని రోజు కుల్వంత్ హాల్కి వెళ్ళి స్వామికి ఇద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. సో మనం ఎవరం కూడా లెటర్ పట్టుకుని వెళ్తే స్వామి తీసుకోకపోతే ఎంత బాధపడతాము. అదేవిధంగా స్వామి వస్తున్నారు, నాన్నగారు పక్క వాళ్ళ లెటర్ తీసుకుంటున్నారు, ఇటువైపు వాళ్ళ లెటర్ తీసుకుంటున్నారు, వెనకాల వాళ్ళ లెటర్ తీసుకుంటున్నారు, కానీ నాన్నగారు లెటర్ అయితే మాత్రం తీసుకోవడం లేదు. సో అప్పుడు నాన్నగారు మళ్ళీ చాలా బాధకు గురై, నేనేమైనా తప్పు చేశానా స్వామి, ఎందుకు ఈ విధంగా అవుతోంది అని చెప్పేసి బాధపడి అయినప్పటికీ కూడా లెటర్ని జేబులో పెట్టుకుని రావడం అయితే జరుగుతోంది కుల్వంత్ హాల్కి. అయితే ఒక 2-3 డేస్ తర్వాత స్వామి స్పీచ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్లో స్వామి చెప్పిన వాక్యాలు, స్వామి చెప్పినటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఎంతోమంది నన్ను చూడడానికి దేశ విదేశాల నుంచి వస్తారు, ఏవేవో బాధలు ఉంటాయి వాళ్ళకి, కొంతమంది ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి నా దగ్గరకు వస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళకి డబ్బు సమస్య ఉందని చెప్పేసి వస్తూ ఉంటారు, మరి కొంతమంది నాకు ఆడపిల్లలు ఉన్నారు, ఉద్యోగం పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి వస్తూ ఉంటారు, వీళ్ళందరి బాధలు నాకు తెలియవా, అందరివి నాకు తెలుసు, స్వామి చూసుకుంటారు, స్వామికి ఇవన్నీ తెలుసు. ఈ మాటలు మా నాన్నగారికి హృదయానికి చాలా హత్తుకోవడం జరిగింది. అక్కడ ఆనంద బాష్పాలతో ఇంకా స్వామి ఈజ్ దేర్, హీ విల్ టేక్ కేర్ అనే ఒక ప్రగాఢమైనటువంటి కాన్ఫిడెన్స్తో ఆయన కుల్వంత్ హాల్ నుంచి బయటకు వచ్చి మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకున్నారనమాట.
అయితే అదే టైంలో ఈవినింగ్ అప్పుడు టెలిఫోన్ మనకి మొబైల్ ఫోన్స్ అవి అవైలబుల్ లేవు కాబట్టి మనకి పుట్టపర్తిలో గాయత్రి టెంపుల్ ఎదురుగుండా ఎస్టీడీ బూత్ ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఫోన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. సో సాయంత్రం అక్కడికి వెళ్ళి నాన్నగారు అమ్మకి ఫోన్ చేసి ఇలా అన్నారు స్వామి అని చెప్పేసి చెప్దామని వెళ్ళారు. అయితే ఇదే టైంలో ప్యారలల్గా మా అమ్మగారి దగ్గర ఏం జరిగింది అని అంటే, నాన్నగారు ఏ కంపెనీలో అయితే రిజైన్ చేశారో ఆ కంపెనీలో రిజైన్ చేశారనే విషయం ఇంకొక కంపెనీ యొక్క ఎండీకి తెలిసింది. ఆ కంపెనీలో ఇదే పొజిషన్, ఇదే పోస్ట్ వేకెంట్గా ఉంది, అది ఇమీడియట్గా రాజుగారిని వచ్చి జాయిన్ అవ్వమని చెప్పండి అని చెప్పేసి మా అమ్మగారికి ఎండీ గారు స్వయంగా కాల్ చేయడం అయితే జరిగింది. ఈ విషయం మా అమ్మగారు నాన్నగారికి చెప్పాలని ఆవిడ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ స్వామి చెప్పిన విషయం ఏమో అమ్మకి చెప్పాలని నాన్నగారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఆ ఫోన్ కాల్ ద్వారా ఇద్దరికి కూడా ఆ సన్నివేశం, ఆ కమ్యూనికేషన్ జరిగింది. అప్పుడు వెంటనే దిస్ ఈజ్ ఆల్ స్వామీస్ గ్రేస్, సో స్వామీస్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి దెన్ నాన్నగారు వెంటనే ఎవరితో అయితే షేర్ చేసుకున్నారో ఆయనకి చెప్పడం అయితే జరిగింది. అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి ఇమీడియట్గా జాయిన్ అయిపోండి రాజుగారు అని చెప్పేసి ఆయన చెప్పడం, నాన్నగారు హుటాహుటిన ఏది ట్రైన్ దొరికితే అది తీసుకుని వచ్చి ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక వారం రోజులకో 10 రోజులకో ఏ కంపెనీలో అయితే నాన్నగారు రిజైన్ చేశారో ఆ కంపెనీ వాళ్ళు నాన్నగారిని పిలిచి గ్రాడ్యుటీ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఎవ్వరికి కూడా అప్పటిదాకా ఆ కంపెనీలో ఎవ్వరికీ ఇవ్వలేదు, అది మీరు వచ్చి తీసుకోండి అని చెప్పేసి మరి ఒక చెక్ రూపంలో నాన్నగారికి అందజేయడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా స్వామి కాకపోతే ఇంకా మానవ మాతృల వల్ల సాధ్యం అని మాత్రం అనుకోము. సో ఈ విధంగా అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా స్వామి నీ వెంట జంట కంట ఉన్నాను అనేది ప్రతి నిమిషం ప్రతి ప్రాబ్లంలో కూడా స్వామి అలానే చూపిస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత నాన్నగారు అక్కడ కొన్నేళ్ళు అదే కంపెనీలో వర్క్ చేశారు. చేసిన తర్వాత హోసూర్, తమిళనాడులో ఉన్న హోసూర్కి అక్కడ ఇంకొక జాబ్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా ఇలా భజన సమితి, సేవా సమితిలో అది పాల్గొనటం, యాక్టివ్ పార్టిసిపెంట్స్గా ఉండటం అమ్మ నాన్న ఇద్దరు కూడా. అయితే వాళ్ళు ఆంధ్ర రాజుగారు అని చెప్పేసి నాన్నగారిని పిలిచేవారనమాట. సో ఆ రోజు పర్టికులర్గా మా ఇంట్లో భజన జరుగుతున్న సమయంలో మా అమ్మగారు స్వామికి ప్రసాదాలు చేద్దామని చెప్పేసి ఆవిడ వంటింట్లో ఉన్నారు. ఆ తరుణంలో వంటింట్లో ఉన్నప్పుడు ఏవో వేడివేడి నూనెలో ఏదో వేయిస్తున్నారు. అప్పుడు ఒకసారి ఆ నూనె నిప్పు మీద పడి ఒక పెద్ద మంటలా వచ్చిందనమాట. దాంతో ఆ మంట నుంచి తప్పిద్దామని చెప్పి మూకిడిని తీసి పక్కకు పెట్టబోయేసరికి ఆ మూకిడిలో ఉన్న నూనె అంతా వేడివేడి నూనె అంతా మా మదర్ పైన పడిపోయింది. సో అమ్మ కట్టుకునే శారీ కూడా సిల్క్ శారీ అండ్ దెర్ ఇస్ నో వెంటిలేషన్ ఇన్ దట్ కిచెన్ అనమాట. ఒక్కసారి సాయిరామ్ అని చెప్పేసి అమ్మ పడిపోయారు. అమ్మ అన్న అరుపుకి బయట ఉన్న భజన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరూ లోపలికి వచ్చి చూస్తే అమ్మ పడిపోయి ఉన్నారు. అక్కడ ఒక పక్కనేమో నూనె ఒలిగిపోయింది అండ్ స్టవ్ ఆన్లోనే ఉంది కానీ నిప్పు అయితే లేదు. సో వెంటనే అమ్మని తీసుకుని వచ్చి అమ్మకు కొంచెం స్పృహ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటనంటే ఇలా జరిగింది, బట్ నూనె నా మీద పడింది కానీ నాకు ఎటువంటి వేడి అనిపించలేదు సాయిరామ్ అని చెప్పిన దాంతో ఆయన ఆ నూనెని యొక్క వేడిని కూడా స్వామి తాకనివ్వలేదు. అయితే అదే సన్నివేశాన్ని ఒకసారి మా అమ్మగారు శివం దగ్గర ఉన్నప్పుడు మా ఇంట్లో భజన జరిగినప్పుడు వాళ్ళు ఇలాగా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అని కోరారనమాట. సో అప్పుడు ఇదే ఎక్స్పీరియన్స్ అమ్మ చెప్పినప్పుడు తరుణంలో అంతా హారతి అంతవరకు వచ్చింది. ఎవరైతే హారతి ఇస్తున్నారో వాళ్ళపైన నిప్పు పడి షర్ట్ మీద అంతా కూడా నిప్పు అంటుకుని ఎవరికి ఏమీ కాలేదు. సో మళ్ళీ ఇంకొకసారి స్వామి రీఅఫర్మేషన్ ఇచ్చారు. ఆ రోజు జరిగినప్పుడు నేనున్నాను, ఐ వాజ్ ద వన్ హూ హ్యాస్ సేవ్డ్ అని చెప్పేసి ఇంకొకసారి నిరూపించారు. ఇది స్వామి యొక్క లీలలు కాకపోతే ఇంకా మరి ఇంకేంటి. సో ఈ విధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న యొక్క అనుభవాలు, ఈ ఎక్స్పీరియన్సెస్ చూసి ఒక కైండ్ ఆఫ్ డివోషన్, స్వామి అని అంటే ఒక నమ్మకం అనేది కలిగింది. అయితే అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ నాన్నగారు 76th బర్త్డేకి పుట్టపర్తి వచ్చారు. స్పోర్ట్స్ మీట్ అప్పుడు అక్కడే ఉన్నారు. సో అప్పుడు ఎవరో అన్నారు, మీ అమ్మాయి ఇలాగ 12th అయిపోయింది కదా, సో ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, వై డోంట్ యూ టేక్ అన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ హర్ అని చెప్పేసి అంటే సరే అని నాన్నగారు అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఉంచారు. అయితే ఫోన్ చేసి చెప్పారు, చాలా రోజులు అయిపోయింది కదా, యూ కెన్ కమ్ టేక్ దర్శన్ అన్నట్టుగా ఆయన ఫోన్ చేసి మాకు చెప్తే మేము వెంటనే టికెట్స్ అవి బుక్ చేసుకుని
I think it was 13th of January 2022. Again మళ్ళీ నా సెకండ్ టైం ఐ వెంట్ దేర్, స్వామి దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. అప్పుడు వెళ్ళిన తర్వాత స్వామి మనకి మెయిన్ గణేష కాకుండా గొడుగు గణేష ఉంటారు కదా, అంబ్రిలా గణేష, చిన్న గణేష, ఆ ప్లేస్లో మా నాన్నగారు నాకు అప్లికేషన్ ఫామ్, అనంతపూర్ అప్లికేషన్ ఫామ్ అయితే నాకు ఇచ్చారు. అప్పటి వరకు కూడా నేను అనుకునేదాన్ని ఐ వాంటెడ్ టు డూ MBBS, నేను BSc చేయను అన్నట్టుగా ఉండేదాన్ని. బట్ ద మూమెంట్ ఐ వెంట్ అండ్ సా స్టూడెంట్స్ ఇన్ అనంతపూర్, స్టూడెంట్స్ ఇన్ పర్తి క్యాంపస్, అందరినీ చూసేటప్పటికి ఐ డోంట్ నో నేను BScయా MScయా లేకపోతే బీకామ్ అనే థాటే లేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు బీ స్వామి స్టూడెంట్. I just wanted to be in Anantapur. So this was what was my thought when my father has given me the application form anamata. సో దర్శనాలు అయిపోయిన తర్వాత మేము వెనక్కి వెళ్ళాము. వెనక్కి వెళ్ళిన తర్వాత నేను అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి పోస్ట్ చేయడం అయితే జరిగింది. దెన్ ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా రాశాను. నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసిన మర్నాడే అనంతపూర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరిగిందనమాట. సో నెక్స్ట్ వెళ్ళాము, ఎగ్జామ్ రాసి వచ్చాము. ఎగ్జామ్ రిజల్ట్, that's another important phase in everyone's life who want to aspire to be a student there. సో రిజల్ట్ కోసం మేము అందరం వెళ్తున్నాము. చాలామంది వస్తున్నారు. ఎవ్రీబడి వాజ్ లైక్ ఆల్మోస్ట్ క్రైయింగ్ అండ్ దెన్ దే వర్ కమింగ్. చాలామందిని చూశాను. దెన్ ఐ థాట్ మేబీ నా నెక్స్ట్ సీన్ ఇదే అయ్యి ఉండొచ్చు అని నేను అనుకున్నాను. బట్ ఎనీవే అది నా లోపల ఉంది కానీ నేను బయటకు చెప్పట్లేదు. సో ఐ వెంట్ అండ్ నాన్నగారు ఫస్ట్ లిస్ట్ చూశారు, సెకండ్ లిస్ట్ చూశారు, నా నేమ్ ఉంది అక్కడ. సో యూ గాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి వచ్చారు. ద నెక్స్ట్ హర్డల్ ఈజ్ ఇంటర్వ్యూ. సో ఓకే, నా ఒక హర్డల్ అయింది అని అంటే కాదు, ఇంకొక హర్డల్ కూడా ఉంది. సో ఇంటర్వ్యూ కూడా ఉంది కదా అని దెన్ వీ వెయిటెడ్ ఫర్ ద స్లాట్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి జరిగింది. ఇంటర్వ్యూ జరిగి బయటకు వచ్చిన వెంటనే నాన్నగారు ఒకటి అడిగారు, ఏంటి ఎలా అయింది ఇంటర్వ్యూ అని అడిగితే 50-50 ఛాన్సెస్ అని చెప్పాను. ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. ఎందుకనంటే లోపల వివి గిరి సార్ అండ్ అనంతపూర్ క్యాంపస్ ప్రిన్సిపల్ మ్యామ్ వీళ్ళందరూ కూడా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, నువ్వు ఎంసెట్ రాస్తున్నావు కదా, ఎంసెట్లో సీట్ వస్తే ఏం చేస్తావు అని అడిగారు. సో దెన్ ఐ టోల్డ్ నేను అనంతపూర్లోనే జాయిన్ అవుతాను అని చెప్పాను. అయితే సో ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. ఎంసెట్ అని అన్నాను కాబట్టి నాకు సీట్ వస్తుందా లేదా అనేది నాకు తెలియదు. సో అందుకని నేను ఈ విషయం నాన్నగారు వాళ్ళకి చెప్పలేదు. బట్ 50-50 ఛాన్సెస్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేయడం అయితే జరిగింది. తర్వాత ఒక 10 డేస్కి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్లో దట్ యూ గాట్ సెలెక్టెడ్ అండ్ సమ్మర్ కోర్స్ బృందావన్లో May 14th రిపోర్టింగ్ అని చెప్పేసి టెలిగ్రామ్లో వచ్చింది. సో ఇమీడియట్గా వీ జస్ట్ హార్డ్లీ మాకు ఒక 4 days ఉంది అంతే. సో బయటకు వెళ్ళి వెంటనే అవన్నీ శారీస్ అవన్నీ కొనుక్కుని ప్యాక్ చేసుకుని రెడీ పెట్టుకుని, సో మా అమ్మగారు వచ్చి వైట్ ఫీల్డ్లో నన్ను అడ్మిషన్కి జాయిన్ చేశారనమాట. అడ్మిషన్ కోసం తీసుకుని వచ్చారు. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎప్పుడైతే పుట్టపర్తి నుంచి ఎగ్జామ్ రాసిన తర్వాత బ్యాక్ వస్తున్నామో ట్రైన్లో మా అమ్మగారు నన్ను ఇంకొక క్వశ్చన్ వేశారు. ఏ క్వశ్చన్ అయితే నాకు ప్యానెల్లో అడిగారో అదే క్వశ్చన్, విజయశ్రీ నీకు ఒకవేళ ఎంసెట్లో సీట్ వచ్చి అండ్ పుట్టపర్తి స్వామి కాలేజ్లో కూడా సీట్ వస్తే ఏం చేస్తావు అన్నారు. సో అన్మైండ్ఫుల్ ఆఫ్ ఎనీథింగ్ నేను అనంతపూర్లో జాయిన్ అవుతానమ్మా అని చెప్పాను. సో దాట్ ఈజ్ ద టైం ఎప్పుడు స్వామిని అంటే టెస్ట్ చేయాలనుకున్నారేమో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం అంతాను. సో ఈ మాట అన్నాను. దెన్ ఆఫ్టర్ దట్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది. వన్స్ వీఆర్ ఇన్ టు ద పోర్టల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ మనకి ఇంకా విజిటింగ్ అవర్స్ తప్ప పేరెంట్స్ని కలవడానికి ఉండదు. సో ఐ థింక్ ఎవ్రీ వన్ నో దాట్ కదా. సో అయితే ఈవినింగ్ 6 o'clock or 5 o'clock, అరౌండ్ 5-6కి మాత్రమే పేరెంట్స్ని కలిసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సమ్మర్ కోర్స్ బ్యూటిఫుల్, ఇది స్వామి గేవ్ అస్ బుక్స్ అండ్ పెన్స్ అండ్ ఆల్ దట్. అండ్ ఎస్పెషలీ ఫుడ్, సమ్మర్ కోర్స్ అని అనగానే అందరికీ ఎస్పెషలీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫుడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వాట్ స్వామి గివ్స్ ఓవర్ దేర్. సో చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. అండ్ నెక్స్ట్ డే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఒక వార్త తీసుకుని వచ్చారు. ఏంటి అని అంటే, నీకు ఎంసెట్లో సీట్ వచ్చింది, సో నువ్వు అక్కడ జాయిన్ అవుతానంటే తీసుకుని వెళ్తాం, ఇక్కడ ఉంటానంటే ఉండిపో. సో డెసిషన్ ఈజ్ యోర్స్ అని డెసిషన్ నాకు పెట్టేసి వాళ్ళు ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోయారు. సో ఐ డింట్ హ్యావ్ ఎనీబడి, నా దగ్గర ఎవరూ లేరు. అమ్మ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు దగ్గర లేరు, నా ఫ్రెండ్స్ లేరు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి తరుణంలో అప్పుడు అనిపించింది అనమాట, స్వామి మీరు దేవుడని నాన్నగారు చెప్తారు కదా, సో నాకు మీరే గైడెన్స్ ఇవ్వాలి. సో వాట్ ఎవర్ సమస్య నా దగ్గర ఉందో అది నేను మళ్ళీ మీ పాదాల దగ్గరే పెట్టేస్తున్నాను అని అనుకున్నాను.
అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాకు తెలుసున్న కొద్దిపాటి పరిచయంతో వాళ్ళని కనుక్కోవడం అడిగానమాట. అయితే వాళ్ళు కూడా కొంతమంది, నాకు ఎంసెట్లో సీట్ వచ్చింది, నేను ఇంజనీరింగ్ వదులుకొని మరీ స్వామి దగ్గరకు వచ్చాను, సో స్వామి సీట్ ఈస్ వెరీ ప్రెషియస్, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్వామి ఎక్కడైనా ఉన్నారు, నువ్వు బయటకు వెళ్ళినా ఉంటారు స్వామి, ఇక్కడున్నా ఉంటారు, చాయిస్ ఈజ్ యోర్స్ అని అలా కూడా చెప్పారు. సో అగైన్ ఐ హ్యాడ్ స్టేటస్ కో అనమాట. సో నాకు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాలేదు. సో అయితే మా బృందావనంలో నా రూమ్లో ఒక సీనియర్ ఏం చెప్పారని అంటే, చిట్స్ కానీ లెటర్ కానీ రాయి స్వామికి, సో యూ విల్ గెట్ సమ్ గైడెన్స్ అని అన్నారు. అయితే అప్పటిదాకా నేను చిట్స్ ఎప్పుడూ తీయలేదు. సరే లెటర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ కన్విన్సిబుల్ అని అనుకుని సరే లెటర్ రాద్దాం అనుకున్నాను. లెటర్ రాయడానికి నాకు కవర్ లేదు, పేపర్ లేదు, ఏం లేదు. స్వామి ఏ బుక్ అయితే ఇచ్చారో ఆ బుక్లో నుంచే పేపర్ చింపుకొని మళ్ళీ ఇంకో పేపర్ చింపి దాన్ని కవర్ కింద చేసుకుని లెటర్ రాద్దామని నిర్ణయించుకున్నాను. 9:30 అవ్వగానే మాకు లైట్స్ ఆఫ్ చేసేస్తారు. బృందావన్ వైట్ ఫీల్డ్ క్యాంపస్లో ద సేమ్ థింగ్, అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. నాకు రూమ్లో కూర్చుని రాయడానికి అవకాశం లేదు. అప్పుడు నేను ప్యాంట్రీ, మాకు బాత్రూమ్ సైడ్ ఒక చిన్న లైట్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఆ చిన్న లైట్లో స్వామివారికి రాసుకున్నాను. అయితే దెర్ వాజ్ ఎ డీల్ బిట్వీన్ స్వామి అండ్ ఐ అనుకున్నాను అనమాట. స్వామి మీరు నిజంగా దేవుడైతే ఇప్పుడు నా దగ్గర అమ్మ వాళ్ళు లేరు, నేను అమ్మ వాళ్ళ దగ్గర లేను, నా ఫ్రెండ్స్ లేరు, ఎవరు కూడా నాకెవరు గైడ్ చేసే వాళ్ళు లేరు. ఇఫ్ యు ఆర్ గాడ్, నాన్నగారు చెప్పినట్టు మీరు గాడ్ అయితే కనుక నౌ దిస్ ఇస్ యూ హ్యావ్ టు గైడ్ మీ, నాకు ఇంకెవ్వరూ లేరు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సర్వస్వ శరణాగతి అని అంటాం కదా, ఐ వెంట్ టు దట్ పాయింట్. సో ఇంకా మీరు తప్ప నాకెవరూ లేరు అన్నట్టుగా ఇంకా ఏడుస్తూ ఆ లెటర్ రాసుకుని, నేను ఇప్పటిదాకా వన్ సైడ్ నేను ఆస్పైర్ అయినటువంటి కెరియర్ కోసం, అది బికమింగ్ ఎ డాక్టర్, అండ్ అనదర్ సైడ్ మోస్ట్ ప్రెషియస్ సీట్ ఇన్ అనంతపూర్ క్యాంపస్, అది. సో ఇట్స్ లైక్ 2 ఐస్లో నీకు ఏది కావాలంటే ఏం చెప్తావు అన్న పరిస్థితుల్లో నేను ఉన్నాను. సో ఆ టైంలో స్వామివారికి లెటర్ రాసి నేను ఇంకా నైట్ అలా ఐ వాజ్ క్రయింగ్ ఏడుస్తూ అలానే పడుకుని ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా ఓకే ఐ హ్యావ్ టు సిట్, స్వామి దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ లెటర్లో ఏం రాశాను అని అంటే, స్వామితో మాట్లాడుకున్నాను, స్వామి ఇది మీకు నాకు మధ్యలో, సో నేను ఈ లెటర్లో ఏది రాస్తున్నానో అది మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, దెర్ ఇస్ నో థర్డ్ పర్సన్ బిట్వీన్ యూ అండ్ ఐ. సో నేను ఈ లెటర్ని నేను కుల్వంత్ హాల్కి రమేష్ హాల్కి నేను 3 టైమ్స్ పట్టుకుని వస్తాను. ఫస్ట్ టైం తీసుకున్నారా ఓకే, ఒకవేళ ఫస్ట్ టైం తీసుకోలేదు సెకండ్ టైం కూడా తీసుకుని వస్తాను, అప్పుడు తీసుకోలేదు థర్డ్ టైం కూడా తీసుకుని వస్తాను. థర్డ్ టైం కూడా తీసుకోకపోతే కనుక నేను వాట్ ఎవర్ మే బి ద కాన్సిక్వెన్సెస్ నేనైతే వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను మనసులో అనుకున్నాను. దిస్ ఈజ్ లైక్ స్వామికి నాకు మధ్యలో ఒక డీల్ అనమాట. సో దెన్ ఐ జస్ట్ ఆ లెటర్ రాసుకున్న తర్వాత కవర్లో పెట్టుకుని భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారికి అని చెప్పేసి రాసి చేతిలో పట్టుకున్నాను. అయితే రోజు ఫస్ట్ ఇయర్స్ని ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టేవారు. ఆ రోజు కూడా ఓకే ఫస్ట్ లైన్ వస్తుంది, నేను స్వామికి దగ్గరగా కూర్చుంటాను అనే ఒక ఆశతో నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం అయితే జరిగింది. ఆ రోజే నాకు తెలిసింది ఏంటంటే, మాకు అనంతపూర్ క్యాంపస్లో సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో సీటింగ్ అరేంజ్మెంట్ అని అంటే ఒక్కొక్క ఇయర్ వాళ్ళకి ఒక్కొక్కసారి స్వామివారికి ఫస్ట్ లైన్ ఇస్తారు. సో ఆ రోజు పీజీ బిఎడ్స్ అని అన్నారు. అదేంటి ఫస్ట్ ఇయర్స్ని కదా పిలవాలి, మేము ఫస్ట్ కదా అని అనుకున్నాను. అయితే నా పక్కనున్న అమ్మాయింది, లేదు సీటింగ్ అరేంజ్మెంట్ జరుగుతుంది, మరి నిన్న మొన్న కూడా పిలవలేదు కదా, మనమే కదా ఫస్ట్ వెళ్ళామనంటే, బికాజ్ వీఆర్ ఫస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడే కదా జాయిన్ అయ్యాం కాబట్టి సో అలా ఇచ్చారు. బట్ ఈ రోజు నుంచి సీటింగ్ అరేంజ్మెంట్ అని అంటే అప్పుడు అనుకున్నాను ఒక 25% స్వామి ఈజ్ ఆస్కింగ్ మీ టు గో బ్యాక్. సో దెన్ ఓకే సరే, బట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. సో అదే పట్టుకుని అండ్ ఐ వాజ్ స్టిల్ వెయిటింగ్ అనమాట. దెన్ దే కాల్డ్ థర్డ్ ఫైనల్ ఇయర్స్ అని పిలిచారు. దెన్ సెకండ్ ఇయర్స్, లాస్ట్ ఫస్ట్ ఇయర్స్. సో ఫస్ట్ ఇయర్స్ లాస్ట్ వెళ్ళామనంటే అర్థమైపోయింది నేను ఎక్కడ కూర్చుంటారా అనేది నాకు అర్థమైంది. బట్ ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. సో అలానే వెళ్ళాను అనుకున్నట్టుగానే. ఐ వాజ్ సీటెడ్ లాస్ట్ బట్ వన్, ఆర్ లాస్ట్ ఒక సైడ్ నుంచి బట్ 1 అండ్ అనదర్ సైడ్ నుంచి థర్డ్ రోలో కూర్చోవడం అయితే జరిగింది. ఇట్ వాజ్ ద కార్నర్. సో ఇలా పాత్ ఉంటుంది, ఆ పాత్లో ఈ కార్నర్లో వేర్ స్వామి కెన్ వాక్. సో ఆ కార్నర్లో లాస్ట్ బట్ 1 సీట్లో నేను కూర్చున్నాను అనమాట. అప్పుడు అనుకున్నాను ఓకే సరే లెట్ ఇస్ నెక్స్ట్ ఏం చేస్తారో స్వామి చూద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్, ఐ వాజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా కూర్చున్నాను.
తర్వాత మనకి త్రయీ బృందావన్ లోపల నుంచి స్వామి ఎప్పుడూ కూడా లేడీస్ సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చి లోపలికి ఎంటర్ అవుతారు. సో దాట్ వాజ్ మై అబ్జర్వేషన్. అన్ని రోజులు కూడా అలానే వచ్చారు. ఆ పర్టికులర్ డే అక్కడి నుంచి రాలేదు. సో స్వామి వెనకాల మనకి కృష్ణుడి విగ్రహం ఉంటుంది కదా, ఆ కృష్ణుడి విగ్రహం వెనకాల డోర్ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చారు. అప్పుడు అనుకున్నాను, ఓకే 50% స్వామి ఈజ్ టెలింగ్ మీ టు గో బ్యాక్, సో డోంట్ స్టే హియర్ అని చెప్పేస్తున్నారు అని అనుకున్నా. సో దాని తర్వాత ఓకే సరే పోనీ వచ్చారు కదా, ఎటైతే ఏంటి ఇటైతే ఏంటి అటైతే ఏంటి, కానీ ఖచ్చితంగా స్వామి లేడీస్ సైడ్ నుంచే వస్తారు అని అనుకున్నా. బట్ ఆ రోజు జెంట్స్ సైడ్ వెళ్ళారు స్వామి. సో ఇలా వచ్చిన తర్వాత స్వామి ఇలా స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత అలా దిగుతారు అని అనుకున్నాను. స్వామి ఇటు నుంచి దిగారనమాట. సో అప్పుడు అనిపించింది ఓకే దిస్ ఈజ్ లైక్ హీఈస్ గివింగ్ మీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఐ షుడ్ గో బ్యాక్ అండ్ దెన్ లీవ్ ఏటీపీ అని. అంతవరకు వెళ్ళారు, నడుచుకుంటూ వెళ్ళారు. స్వామి వాళ్ళ దర్శనాలు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ హౌ స్వీట్ స్వామి వెన్ హీ స్పీక్స్ టు డివోటీస్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ దట్ కదా. సో అలా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. అలా వెళ్తున్నారు, ఇంకా వెళ్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. కరెక్ట్గా ఎక్కడైతే మా బ్లాక్ ఉందో ఆ బ్లాక్ దగ్గర స్వామి టర్న్ చేశారు. అక్కడ టర్న్ చేస్తే చిన్న హోప్ రైజ్ అయింది. ఓకే స్వామి వస్తారేమో, లెటర్ తీసుకుంటారేమో అని అనిపించింది అనమాట. బట్ అగైన్ స్వామితో వీ కెనాట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్. సో వీవర్ లైక్ దాట్. సో అయితే స్వామి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. వస్తున్నారు, డైరెక్ట్గా వచ్చారు. కరెక్ట్గా మేము ఏ బ్లాక్ దగ్గర అయితే కూర్చున్నామో అదే పాత్రలో నడుచుకుంటూ మా దగ్గరికి వచ్చారు. మమ్మల్ని చూశారు. చూసిన వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అప్పటిదాకా నేను ఐ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హోప్స్. ఓకే స్వామి డెఫినెట్లీ విల్ టేక్ మై లెటర్ అని చెప్పేసి లెటర్ ఇద్దాము అని చెప్పేసి నేను లేచి కొంచెం లెటర్ని పైకి పెడుతున్న టైంలో స్వామి అలా తిరిగిపోయారనమాట. దెన్ అగైన్ ఆల్ మై ఆస్పిరేషన్స్, అన్ని హోప్స్ అన్నీ కూడా అగైన్ ఐ థాట్ ఓకే ఇట్స్ లైక్ ప్లే థింగ్, స్వామి ఈజ్ ప్లేయింగ్ విత్ మీ అని అనిపించింది అనమాట. అలా వెళ్ళిన స్వామి ఏదో మర్చిపోయాను అన్నట్టుగా సడన్గా తిరిగి కరెక్ట్గా నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడికి వచ్చి చెయ్య ముందుకు పెట్టి లెటర్ ఈ అని అడిగారు. అర్థం కాలేదు నాకు. ఇట్ వాజ్ లైక్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, స్వామి వచ్చి నన్ను అడుగుతున్నారా లేకపోతే నేను ఊహించుకుంటున్నానా అని. ఐ వాజ్ సీయింగ్ స్వామీస్ హ్యాండ్ అండ్ మై లెటర్ వాజ్ లైక్ దిస్. స్వామీస్ హ్యాండ్ ఇంతవరకు ఉంది, లెటర్ నాది ఇక్కడే ఉండి ముందుకు వెళ్ళట్లేదు. సో అప్పుడు నా ముందు ఒక టీచర్ కూర్చుంటే స్వామి లెటర్ తీసుకో అని చెప్పేసి ఆవిడ చెప్తే షీ జస్ట్ పుల్డ్ మై హ్యాండ్ అండ్ దెన్ స్వామి టుక్ ద లెటర్ ఫ్రమ్ మై హ్యాండ్. సో దాట్ వాజ్ ద మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నేను ఇక్కడే ఉంటాను. అండ్ వెంటనే నా దగ్గర ఉన్న పేపర్లో మళ్ళీ ఒక లెటర్, ఎవరికి, అమ్మ వాళ్ళకి, మొత్తం స్వామి ఎట్నుంచి వస్తున్నారు మొత్తం స్కెచ్ అంతా రాసి దిస్ ఈజ్ ద పాత్ స్వామి హ్యాస్ టేకెన్ అండ్ దిస్ ఈజ్ హౌ స్వామి కేమ్, ఇలా వచ్చి నా చేతి నుంచి లెటర్ తీసుకున్నారు. సో నేను అనంతపూర్ క్యాంపస్లోనే ఉండిపోతున్నాను. సో దట్స్ హౌ మై ఎంట్రీ ఇంటూ అనంతపూర్ క్యాంపస్ హ్యాపెండ్. అయితే అనంతపూర్ క్యాంపస్కి వెళ్ళాము. సమ్మర్ కోర్స్ చాలా హ్యాపీగా జరిగింది. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ వీ వర్ వెయిటింగ్ ఫర్ స్వామి. అండ్ స్వామి వచ్చి లంచ్ చేస్తారని, డిన్నర్ చేస్తారని, లాట్ ఆఫ్ సాంగ్స్. ఇట్స్ అ సాగా ఆఫ్ లవ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్ త్రూ దోస్ 15 days ఆఫ్ అవర్ స్టే ఓవర్ దేర్. అయిన తర్వాత అనంతపూర్ క్యాంపస్కి వెళ్ళాము. సో అనంతపూర్ క్యాంపస్లో థింగ్స్ వర్ లిటిల్ టఫ్ అని అంటారు అందరూ, బికాజ్ ఇట్స్ లైక్ హాస్టల్ అండ్ స్వామి హ్యాస్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ఆల్ దట్. కాబట్టి బట్ వన్ అండ్ ద సేమ్ నేను తాతయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో మాది ట్రెడిషనల్ ఫ్యామిలీ అండ్ తాతయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉంటుంది అన్ని రూల్స్ అలవాటు పడిపోయాను. సో అనంతపూర్ క్యాంపస్ వెళ్ళిన తర్వాత నాకు పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు అనమాట. సో ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ, సేమ్ నార్మల్ అని అనిపించింది అనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఒక 3 months ఐ థింక్ 3 months గడిచాయి. సడన్ ఒక రోజు భజన్ చేసుకుంటూ ఐ వాజ్ కమింగ్. జనరలీ ఏంటంటే యాజ్ వీ ఆల్ నో వీ హ్యావ్ సెల్ఫ్ లైన్సెస్ కదా. సో నేను ఎంఎస్ఆర్ మ్యూజిక్ సెల్ఫ్ లైన్స్లో సెలెక్ట్ అయ్యానమాట. సో మ్యూజిక్ సెల్ఫ్ లైన్స్లో ఏం చేస్తాము అని అంటే మేము ఎప్పుడు టైం దొరికినా కూడా హూ ఎవర్ వాంట్స్ టు లెర్న్ తబలా ఆర్ కంజరా ఆర్ తాళం, చిన్న టైం అంటే డిన్నర్ టైంకి భజన్ టైంకి మధ్యలో వచ్చే చిన్న టైంలో కూడా మేము కూర్చుని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ టైంలో కంజరా ప్రాక్టీస్ చేసుకుంటూ ఐ వాజ్ లైక్ ఐ డెంట్ హ్యావ్ ద కంజరా బట్ ఐ వాజ్ హ్యావింగ్ ద బీట్స్ ఆన్ మై హ్యాండ్. వచ్చిన తర్వాత అక్కడ పిల్లర్ పైన బీట్స్ వేసుకుంటూ ఐ వాజ్ సింగింగ్ సమ్ భజన్స్. సడన్గా ఒక ఫ్లాష్ లాగా ఒక జ్ఞాపకం అనేది వచ్చింది. ఏంటి అని అంటే నేను స్వామి ఇన్స్టిట్యూట్లో ఎగ్జామినేషన్ రాయని క్రితం జస్ట్ అప్లికేషన్ వేసినప్పుడు ఒక డ్రీమ్ వచ్చింది నాకు.
ఏంటి అని అంటే అందులో స్వామి భజన్ హాల్లో ఉన్నప్పుడు నేను స్వామి దగ్గర కూర్చుని ఒక రైటింగ్ ప్యాడ్, ఎగ్జామినేషన్ ప్యాడ్తో అండ్ పేపర్, పెన్, రెనాల్డ్స్ పెన్, ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీథింగ్ సో వివిడ్లీ. సో పెన్తో కూర్చుని ఉన్నాను. భజన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ భజన్ జరిగింది, సెకండ్ భజన్ అయింది, థర్డ్ భజన్ అయింది. ఐ వాజ్ లుకింగ్ ఎట్ స్వామి, రైటింగ్ సంథింగ్, లుకింగ్ ఎట్ స్వామి. స్వామి ఏం చెప్పట్లేదు. కరెక్ట్గా ఆరతి ఇచ్చే టైంకి స్వామి నుంచుని వెళ్ళిపోవడం అనేది జరుగుతోంది. అరే స్వామి వెళ్ళిపోతున్నారు, ఏం చెప్పలేదేంటి అని చెప్పి స్వామి అని గట్టిగా నేను పిలవడం జరిగింది. అప్పుడు స్వామి వెనక్కి తిరిగారు. వెనక్కి తిరిగిన తర్వాత స్వామి పాదాలు నేను పట్టుకుని, స్వామి నాకు ఎంబీబీఎస్లో సీట్ వస్తుందా అని అడిగాను. ఏం మాట్లాడలేదు. అనంతపురంలో జాయిన్ అవుతానా అని అడిగాను. అప్పుడు ఇలా నాట్ చేసి నవ్వి ఆయన వెళ్ళిపోయారనమాట. సో దిస్ వాజ్ అ డ్రీమ్. ఎప్పుడు అప్లికేషన్ పెట్టిన తర్వాత నాకు ఒక కళ వచ్చింది. సాధారణంగా నేను కళలు నమ్మేదాన్ని కాదు, అసలు కళ అంటే ఒక కళలా తీసుకుని ఉండేదాన్ని. బట్ ఈ కళ నాకు అప్లికేషన్ పెట్టిన తర్వాత నుంచి గుర్తు రాలేదు. మళ్ళీ అనంతపూర్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా నాకు ఆ కళ గుర్తు రాలేదు. అనంతపూర్లో జాయిన్ అయిపోయిన తర్వాత 2-3 months అయిన తర్వాత ఈ కళ నాకు ఫ్లాష్ అయింది ఒక్కసారి. ఓకే, అంటే స్వామి హ్యాస్ ఆల్రెడీ టోల్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ అనంతపూర్ క్యాంపస్. బట్ మనకు అర్థం కాలేదు. సో స్వామి హ్యాస్ హిజ్ ఓన్ వేస్ ఆఫ్ గివింగ్ అస్ దీస్ హింట్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అప్పటి నుంచి అనుకున్నాను, ఓకే స్వామి కళలో వస్తే మాత్రం అది నిజంగా తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి. అలానే ఇంకొక డ్రీమ్ ఫస్ట్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఏం జరిగింది అని అంటే 77th బర్త్డే కాన్వకేషన్ అప్పుడు వి వెంట్ టు ద డామెటరీలో మేమందరం వి స్లెప్ట్ ఆఫ్టర్ డిన్నర్ అండ్ ఆల్ దట్. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఐ గాట్ అప్ విత్ అ డ్రీమ్ దట్ స్వామి ఈజ్ గివింగ్ అస్ శారీస్. స్వామి శారీస్ ఇస్తున్నారు అని చెప్పేసి డ్రీమ్ వచ్చింది. అయితే ఓకే స్వామి శారీస్ ఇస్తున్నారు, నాకు 2-3 ఫ్రెండ్స్తో చెప్దామని అనుకున్నాను. బట్ నేను అంత కళని నమ్మను కదా, మళ్ళీ ఎందుకు చెప్పడాలి అని చెప్పేసి చెప్పలేదన్నమాట. సో ఐ వెంట్ లైక్ దట్ టు కుల్వంత్ హాల్. సో అందరం కూర్చున్నాము, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. జనరలీ స్వామి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు, లాట్ ఆఫ్ టైమ్ ఇంటర్వ్యూస్లో ఉంటూ ఉంటారు. తర్వాత వీ వర్ ఆల్ సిట్టింగ్ అండ్ సడన్లీ దెర్ వాజ్ అ కమోషన్ అనమాట. ఏంటి అని అంటే స్వామి ఈజ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ శారీస్ టు అనంతపూర్ క్యాంపస్ అని అన్నారు. సో ఇట్ వాజ్ లైక్ అ కాన్వకేషన్ శారీ విచ్ వీ గాట్ ఆన్ దట్ డే. స్వామి బయటకు వచ్చారు, జయమా మ్యామ్ అక్కడ ఉండి 2 చీరలు పట్టుకుని వచ్చి, ఈ 2 చీరల్లో ఏ చీర మీకు కావాలి సెలెక్ట్ చేసుకోమన్నారు. స్వామి మీద ఏది ఇస్తే అదే మాకు అని చెప్పేసి, సో మీ సెలెక్షన్ అని చెప్పేసి జయమా మ్యామ్ అన్నారు. సో స్వామి హ్యాస్ గివెన్ అ క్రీమ్ కలర్ శారీ అనమాట. సో అందరి దగ్గరికి వచ్చి, ప్రతి ఒక్క ఏటీపీ గర్ల్ దగ్గరికి స్వామి వచ్చి, స్వామి హ్యాస్ గివెన్ ద శారీస్. So I think YBSK is here, so she knows what happened there. So that is a moment as a first year getting a saree directly from Swami is something blessed day for all of us anamata. అయితే ఒక చిన్న డౌట్ ఏంటంటే స్వామి శారీస్ ఇస్తానన్నారు, బట్ కళలో నాకు గ్రీన్ కలర్ శారీ ఇచ్చినట్టు గుర్తు, పట్టు శారీ ఇచ్చినట్టు గుర్తు. బట్ ఇక్కడ క్రీమ్ కలర్ ఉంది ఎందుకు? సో అది నాకు అర్థం కాలేదు. కొన్ని రోజులు అనగా పోలేదు, శారీ అయితే ఇచ్చారు కదా, వి గాట్ ద శారీ కదా అని సరిపెట్టేసుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, దట్ సేమ్ గ్రీన్ కలర్ శారీ ఐ గాట్ ఇట్ వెన్ ఐ బికేమ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ అనంతపూర్ క్యాంపస్ బయోసైన్స్ డిపార్ట్మెంట్లో. అదే గ్రీన్ కలర్ శారీ స్వామి మళ్ళీ స్వయంగా చేతులతో ఇచ్చారు. సో లేట్ అవుతుందేమో స్వామి డ్రీమ్స్ నిజం అవడానికి, బట్ ఖచ్చితంగా అవుతాయి అనేది ఇంకొకసారి నాకు నిరూపించారు. సో డెఫినెట్లీ స్వామి డ్రీమ్స్ వస్తే మాత్రం నేను అవి ఇప్పుడు జరగకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి అనే ఒక దృఢమైన సంకల్పం, దృఢమైన భావన అయితే మాత్రం స్వామి కల్పించారు. సో దట్స్ హౌ మై ఫస్ట్ ఇయర్. అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఐ రియలీ ఫెల్ట్ నేను షేర్ చేసుకోవాలని అనిపించింది. తర్వాత సెకండ్ ఇయర్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ అబౌట్ మై భజన్ సింగింగ్ బీయింగ్ ఇన్ ఎంఎస్ఆర్. సో ఎంఎస్ఆర్లో సెలెక్ట్ అయ్యాను అక్కడ. సో వాళ్ళందరితో పాటు ఎవ్రీడే, అయితే నాతో పాటు ఎంఎస్ఆర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి సంగీతంలో బాగా వాళ్ళకి నేర్చుకోవడం అది జరిగింది. 7 years 8 years నుంచి ఉన్నారు. నాకు అంత ప్రవేశం లేదు సంగీతంలో. బట్ నన్ను ఎందుకు స్వామి సెలెక్ట్ చేశారు, నాకు ఇవన్నీ తెలియవు కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. బట్ వాట్ ఎవర్, వెన్ స్వామి హ్యాస్ గివెన్ సంథింగ్ హీ వాంట్స్ us టు డూ ఇట్. సో ఐ యూస్ టు గివ్ 100%. నేను ప్రతిరోజు వాళ్ళతో ప్రాక్టీసెస్కి వెళ్ళటం ఇవన్నీ చేసేదాన్ని. చేసిన తర్వాత అఖండ్ భజన్, సో గ్లోబల్ అఖండ్ భజన్ ఇస్ సంథింగ్ మనందరం కూడా వెయిట్ చేస్తూ ఉండేది. సో గ్లోబల్ అఖండ్ భజన్కి మాకు 2 months ముందు నుంచే
2 or 3 months సమ్ టైమ్స్ ముందు నుంచి ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో పుష్ప మ్యామ్ మాకు ఇన్ఛార్జ్గా ఉండేవారు. అయితే ఆ టైంలో ఒక పెయిరింగ్ అని, అంటే పార్ట్నర్స్ ఎవరి గొంతుకున్న ఎవరితో సెట్ అవుతుంది అవన్నీ చూసి వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా అయితే దట్ టైమ్ ఇన్ సెకండ్ ఇయర్ మేడం హ్యాస్ గివెన్ మీ 5 భజన్స్ with 3 partners. So I was so happy. I was on 9th cloud. Generally getting 2 or 3 bhajans itself is like అలా అనిపించేది. 5 భజన్స్ ఇచ్చారని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే నా సైడ్ నుంచి నేను ఏం చేయాలి, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై థ్రోట్. సో నా గొంతు పాడవకుండా ఉండాలి. సో వాట్ షుడ్ ఐ డూ? ఐ షుడ్ గివ్ అప్ ఈటింగ్ ఆయిల్ ఫుడ్స్. సో ఆయిల్ ఫుడ్ తినకూడదు అని అనుకున్నాము. ఆయిల్ ఫుడ్ అని అంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్ ఆఫ్ us we like dosa, right? So dosa, and that too Anantapur dosa. Our Sai Anna is very special in that. So he used to put very nice karam and masala and used to give us. So who would actually want to miss that dosa? But anything for Swami అనుకున్నాను. ఓకే, సో లెట్ మీ గో అండ్ దెన్ చెక్ విత్ ద వార్డెన్ ఇఫ్ ఐ కెన్ గెట్ ఆయిల్లెస్ దోశ ఏమన్నా లభిస్తుందేమో అని చెప్పేసి వార్డెన్ మేడం దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, మేడం ఐ వాంట్ పర్మిషన్ టు గెట్ ఆయిల్లెస్ దోశ అని అడిగాను. వై డూ యూ వాంట్ ఆయిల్లెస్ దోశ అని అడిగారు. అడిగితే ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై థ్రోట్ అని అన్నాను అనమాట. So everyone is having the same thing. No, you go and then do goggle if you want to protect your throat and another. I'm not going to give another. So it's a direct denial. So inka chesede undi. Then I went back. I thought, okay, if they don't give, then I don't want to eat Swami. I want to protect that. So first thing is dosa I gave up. Those 2.5 months. And vada is another one which I gave up, thinking, expecting that I would sing well for Swami. సో ఆయిల్ ఫుడ్ అయితే గొంతు పాడవుతుందని చెప్పేసి అఖండ్ భజన్ రానే వచ్చింది. అండ్ ఫస్ట్ భజన్, సెకండ్ భజన్ వెంట్ వెరీ వెల్. థర్డ్ భజన్ ఆఫ్టర్ థర్డ్ భజన్ పుష్ప మ్యామ్ వాజ్ లైక్, వాట్ విజయశ్రీ, శృతి వెంట్ ఆఫ్ అని అన్నారు అనమాట. ఐ వాజ్ వెరీ వెరీ అప్సెట్. ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది వినపడదు, వి జస్ట్ సింగ్ దేర్ అంతే. సో వి డిడ్ంట్ ఈవెన్ నో నాకు ఏం జరిగిందో ఏమి కూడా ఐడియా కూడా లేదు. అదేంటి అని చెప్పేసి అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బ్యాడ్. అనదర్ 2 భజన్స్ అయితే నాకు 2 భజన్స్ ఛాన్స్ రాదా ఏంటి అని అనుకుంటూ చాలా బాధపడుతున్నాను అనమాట. స్వామి ఇంకా ప్రతిదానికి ఇంకా ఎవరు అని అంటే స్వామి వెంపే అనమాట. స్వామి వాట్ ఈస్ దిస్? సో ఎందుకు ఇలా జరిగింది? వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? యూ హ్యావ్ గివెన్ మీ ఛాన్స్ కదా, ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అలా ఆ క్వశ్చనింగ్ కాస్త ఒక సైలెంట్ కోల్డ్ వార్ కింద అయ్యిందనమాట బిట్వీన్ స్వామి అండ్ ఐ. నేను అన్నాను, ఓకే, చిన్నప్పటి నుంచి నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. సో ఆమె ఆంజనేయ హనుమాన్ భక్త. సో అనుకున్నాను, స్వామి ఈసారి నుంచి నేను ఓం శ్రీ సాయిరామ్ అన్నాను, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటాను, బికాజ్ యు ఆర్ నాట్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ అని చెప్పేసి ఐ వాజ్ సీ దట్ హౌ ఫులిష్ ఐ వాజ్ దెన్. సో దట్స్ ఐ స్టాప్డ్ talking to Swami. I stopped taking Swami's name in that particular moment anamata. So Swami Akhand Bhajan ayipindi, but throughout the last few hours I was only saying Sri Anjaneyam Prasannaanjaneyam but not Sairam. Okay, then Swami came, Akhand Bhajan anta అయిపోయిన తర్వాత స్వామి ఆరతి ఇచ్చారు, కొబ్బరికాయ కొట్టిన తర్వాత everything was silent గా ఉంది. దెన్ ఎవ్రీ టైమ్ భజన్స్ అయిపోయిన తర్వాత స్వామి జనరలీ హీ గోస్ టు బాయ్స్ సైడ్ అండ్ దెన్ హీ స్పీక్స్ విత్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ హీ కమ్స్ టు గర్ల్స్ సైడ్. దాట్ పర్టికులర్ అఖండ్ భజన్ టైమ్ హీ డైరెక్ట్లీ కేమ్ టు గర్ల్స్ సైడ్. సో గర్ల్స్ సైడ్ వచ్చి ఫస్ట్ అన్నమాట, అమ్మాయిలు చాలా బాగా పాడారు, చక్కగా తాళం, రాగం, శృతి అన్నీ బాగున్నాయి, చక్కటి భావంతో పాడారు, స్వామి సంతోషం. దీస్ వర్ ద వర్డ్స్ స్వామి టోల్డ్ ఆన్ దట్ పర్టికులర్ డే. అప్పటి వరకు నేను స్వామిని చూడని దాన్ని, కిందకే ఉండి ఆంజనేయ స్వామిని, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది కదా లోపల భజన్ హాల్లో, అదే చూసుకుంటున్న దాన్ని, శృతి అనే మాట వినగానే నేను స్వామిని అలా పైకి చూశానమాట. సో దెన్ ఓకే, ఇంకా నెక్స్ట్ స్వామి ఏం చెప్తారో వినడానికి చాలా ఉత్సుకతతో ఉన్నాను. దెన్ స్వామి అడిగారు, మీ అందరికీ ఎవరికి వాచెస్ లేవు అని అడిగారు, చేతి గడియారాలు అనమాట, ఎవరికి వాచెస్ లేవు అని అడిగారు. అడిగితే అగైన్ ఐ వాజ్ షాక్. ఎందుకనంటే అదే రోజు నా వాచ్ తెగిపోయింది. ఐ డింట్ హ్యావ్ ఎ వాచ్, నా చేతికి పెట్టుకోవడానికి గడియారం లేదు. మా ఫ్రెండ్ దగ్గర నేను అది బారో చేసుకుని పెట్టుకున్న గడియారం అనమాట.
హౌ కమ్ స్వామి న్యూ దిస్? స్వామికి ఎలా తెలిసింది నా దగ్గర గడియారం లేదు అని? ఎందుకంటే దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎవరి దగ్గర వాచెస్ లేవు, చేతులు ఎత్తండి పైకి అని అన్నారు. బట్ నా చేతిలో గడియారం ఉంది కదా, వెదర్ ఇట్ ఈస్ మైండ్, నాదా కాదా అన్నది పక్కన పెడితే చేతికైతే నేను వాచ్ పెట్టుకున్నాను. బట్ హౌ విల్ ఐ రైజ్ మై హ్యాండ్ స్వామి? నేను ఎత్తలేను కదా గడియారం పెట్టుకుని. అదర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎత్తారు, బికాస్ దట్స్ లైక్ గెటింగ్ ఇట్స్ ఫ్రమ్ స్వామి. బట్ ఐ డిడ్ నాట్ రైజ్ మై హ్యాండ్. మీకు తెలుసు నా దగ్గర ఉందా లేదా అని. సో ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ గివ్ మీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైజ్ మై హ్యాండ్ అని చెప్పేసి నేను కామ్గా కూర్చున్నాను. నేను చేయతే ఎత్తలేదు. సో స్వామి వాజ్ థ్రోయింగ్ వాచెస్ ఒక్కొక్కరికి, అండ్ దెన్ స్వామి కేమ్ అండ్ దెన్ హీ త్రూ వన్ వాచ్ ఇన్ మై ల్యాప్. అండ్ దిస్ ఈస్ ద వాచ్ స్వామి హ్యాస్ గివెన్. దిస్ ఈస్ ద వాచ్ స్వామి హ్యాస్ గివెన్. అండ్ టు ద అటర్ సర్ప్రైజ్ ఏంటి అని అంటే, స్వామి ఏమన్నారు వాచెస్ ఇచ్చేటప్పుడు, మీకోసం స్పెషల్గా చేయించిన వాచెస్ ఇవి గణేష్ వాచెస్ అని అన్నారు. గణేష్ వాచెస్ అని అన్న తర్వాత అందరూ ఏమనుకుంటారు, అందులో గణేష్ విగ్రహం అదే ప్రతిమ ఏదో ఉంటుంది అని అనుకుంటాం కదా. అది నా పక్కన పర్వతాచారి మేడం కూర్చున్నారు. షీ వాజ్ అ విజిటింగ్ ఫ్యాకల్టీ, బయోసైన్స్ డిపార్ట్మెంట్, అనంతపూర్ క్యాంపస్కి వచ్చి చెప్పేవారు. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ బయోసైన్స్ కాబట్టి ఆవిడికి నేను తెలుసు. సో నా పక్కనే కూర్చుని షీ వాజ్ లైక్, విజయశ్రీ ఓపెన్, స్వామి హ్యాస్ గివెన్ యూ వండర్ఫుల్ గిఫ్ట్, యు నో స్వామి వాంట్స్ యూ టు వాచ్ యువర్ వర్డ్స్, థాట్, యాక్షన్, క్యారెక్టర్ అండ్ హార్ట్. సో దిస్ ఇస్ అ మెసేజ్ విచ్ స్వామి హ్యాస్ గివెన్ యూ, ఓపెన్ అండ్ దెన్ పుట్ యువర్ వాచ్ అని అన్నారు. సో అప్పుడు నేను ఓపెన్ చేసి చూశాను. టు మై అటర్ సర్ప్రైజ్, గణేష లేరు, అందులో హనుమంతుడు ఉన్నారు. ఐ వాజ్ సో బివిల్డర్డ్. అది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. గణేష అని అన్నారు, లోపల హనుమంతుడు ఉన్నారు. నాకు హనుమంతుడు ఇష్టం అనే విషయం స్వామికి తెలిసిందా, లేకపోతే నేను అనుకున్నవన్నీ ఆయనకి తెలిసాయా? ఎవ్రీ సింగిల్ థాట్ దట్ గోస్ ఇన్ యువర్ మైండ్, స్వామి నోస్ ఇట్. స్వామి నోస్ ఇట్. And we think that తెలియదేమో అని అనుకోవచ్చు, బట్ స్వామి knows it. And trust me, the word what we give also Swami waits whether we are going to stick to that word what we have given or not అనేది ఖచ్చితంగా స్వామి చూస్తారు. అయితే అప్పుడు ఐ వాజ్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, స్వామి వాచ్ వచ్చింది, హనుమంతుడిని ఇచ్చారు అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఐ స్టార్టెడ్ రిఫ్లెక్టింగ్ ఆన్ దీస్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సరే వాచ్ ఇచ్చారు, బట్ వై గణేష అండ్ హనుమాన్? వాట్ ఈస్ దట్? స్వామి ఏం చెప్దామని అనుకున్నారు అని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టానమాట. ఆ టైంలో స్వామి నేను కొంచెం తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు తెలిసిన విషయం ఏంటనంటే, దెర్ ఈజ్ అ డీటీ వేర్ హనుమంతుడు అండ్ గణేష, వినాయకుడు కలిపిన ఒక డీటీ ఉన్నారు. ఆయన పేరు ఆద్యంత ప్రభు అని చెప్పేసి అప్పటిదాకా నాకు తెలీదు. సో ఆద్యంత ప్రభు అని అంటే, there is a story associated with that, like when Hanuman and Ganesha, they were actually playing, saying that who is superior అని అనుకున్నారట. ఆ టైంలో ఇద్దరు కూడా ఒకటే, వీరు లేకపోతే వారు లేరు, వారు లేకపోతే వీరు లేరు అని చెప్పడానికి శివపార్వతులు ఇద్దరు ఆ ఇద్దరు మూర్తుల్ని కలిపి ఇంకొక మూర్తిని చేశారట. అదే ఆద్యంత ప్రభు అని చెప్పేసి తెలిసింది. ఆద్యంత ప్రభు స్వామి, ఆంజనేయ స్వామి ఈజ్ a symbol of devotion and Ganesha is a symbol of knowledge. నాలెడ్జ్ అండ్ డివోషన్ ఆ రెండు కూడా హయ్యర్ ఆస్పిరేషన్స్కి మనకి చాలా అవసరం అనేది స్వామి ఆ విధంగా చెప్పారు అని అనిపించింది. అయితే డివోషన్ ఉంటే ఇట్స్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక స్వీట్ మన కళ్ళ ముందు ఉంది, అది మీకు చాలా ఇష్టం. ఆ ఇష్టం ఈజ్ లైక్ డివోషన్. అండ్ ఆ స్వీట్ ఎందుకుంది, ఆ ఇష్టంతో మీరు ఏం చేస్తారు? మనందరం కూడా ఓకే, అది ఎలా తయారు చేస్తారు, సో దాన్ని ఎలా తయారు చేస్తే ఆ టేస్ట్ వస్తుంది. సో దట్ మీన్స్ ఇట్స్ లైక్ గెటింగ్ టు నో వాట్ ఇట్ ఈస్, దట్ ఈస్ నాలెడ్జ్. సో దిస్ నాలెడ్జ్ అండ్ భక్తి జ్ఞాన వైరాగ్యం, సో దట్ ఈస్ ద సీక్వెన్స్ వీ హ్యావ్. సో భక్తి అండ్ జ్ఞానం ఓన్లీ లీడ్ అస్ టు ద నెక్స్ట్ లెవెల్ అనే విషయాన్ని, ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్. భక్తి అండ్ జ్ఞానం ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. ఇది భక్తితో స్టార్ట్ చేసిన యూ విల్ హ్యావ్ టు ఎండ్ విత్ నాలెడ్జ్, అండ్ నాలెడ్జ్తో స్టార్ట్ చేసిన, జ్ఞానంతో స్టార్ట్ చేసిన, అల్టిమేట్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ భక్తి అనే విషయాన్ని ఎంత సూక్ష్మంగా ఆయన మనకి చెప్పారు అనేది నాకు ఆ తర్వాత అర్థమైంది. అంటే స్వామి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అని అంటే దాని అండర్లయింగ్ మీనింగ్ సంథింగ్ ఏదో ఉంటుంది.
బట్ దాట్ ఈజ్ వాట్ అప్పుడు అనుకున్నాను, స్వామి మీరు ఎన్నో చెప్తూ ఉంటారు బట్ నా మట్టి బుర్రకు అది అర్థం కాదు, సో ప్లీజ్ గివ్ మీ దట్ బ్లెస్సింగ్స్, ఆ జ్ఞానాన్ని కూడా, అది అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా మీరు నాకు ప్రసాదించండి అని అప్పటి నుంచి ప్రార్థించడం మొదలుపెట్టాను అనమాట. సో దాట్స్ హౌ మై సెకండ్ ఇయర్ విత్ భజన్ ఎక్స్పీరియన్స్ అట్లాగా. దెన్ కమింగ్ టు మై థర్డ్ ఇయర్, సో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు with all this fine arts captaincy and other things అవన్నీ రావటంతో I was an active participator. ఫైన్ ఆర్ట్స్లో పార్టిసిపేట్ చేసే, స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ అన్నిట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. అయితే ఆ టైంలో స్పోర్ట్స్ మీట్ బైక్స్ వచ్చాయి మాకు. సో బైక్స్ తీసుకున్నాను. బీయింగ్ అ ఫైన్ ఆర్ట్స్ కెప్టెన్, జనరల్లీ ఎస్కాటింగ్ అనేది ఓన్లీ స్పోర్ట్స్ కెప్టెన్స్కి ఇచ్చేవారు అనమాట. సో బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ వాజ్ డన్, బట్ ఫైన్ ఆర్ట్స్ కెప్టెన్కి కూడా దట్ టైమ్ ఐ గాట్ ద ఆపర్చునిటీ టు ఎస్కాట్ స్వామి, విచ్ ఇస్ లైక్ ఎ బ్లెస్సింగ్. ఐ స్టిల్ హ్యావ్ దట్, ఆ ఫీలింగ్ అనేది, స్వామిని ఎస్కాట్ చేయడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ అని ఈ రోజుకి కూడా నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. సో అయితే ఆ టైంలో బీయింగ్ అ ఫైన్ ఆర్ట్స్ కెప్టెన్ మా అందరికీ కూడా ఒక బాధ్యత ఉండేది. ఎవ్రీ టైం ఏదైనా అకేషన్కి మేము అనంతపూర్ టు పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామికి ఒక కార్డ్ చేసి మేము ఇవ్వాలి, బ్లెస్సింగ్స్కి ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా ప్రతిసారి స్వామికి కార్డ్ చేసి ఇస్తూ ఉండేవాళ్ళం. దసరాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మేము అనంతపురం, దెన్ అగైన్ వీ విల్ గో ఫర్ స్వామిస్ బర్త్డే. బట్ ఆ ఇయర్ స్వామి ఏం చెప్పారనంటే, అనంతపూర్ వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఆల్ 45 days we were there in Parthi. So we didn't go back to Anantapur. So that is a wonderful thing, absolutely correct. ఎందుకంటే any ATPN would love to be there in Parthi. అనంతపూర్కి వెళ్ళిపోయే రోజు మాత్రం మేము అందరం ఏడుస్తూ ఉండేవాళ్ళం, స్వామి ఇంకొక రోజు ఉంటాము, స్వామి ఇంకొక రోజు ఉంటామని. అయితే స్వామి చాలా హ్యూమరస్గా ఏం చెప్పేవారంటే, జయమ్మ మేడం అక్కడ పాలు తెప్పించేశారు, అవన్నీ పాడైపోతాయి, సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఉందరు కానీ అని చెప్పేసి చెప్తూ ఉండేవారు. దట్స్ హౌ దట్ హ్యూమర్ స్వామికి అండ్ మా మధ్యలో అట్లా ఉండేదన్నమాట. సో ఈసారి స్వామి స్వయంగా మమ్మల్ని అక్కడ ఉండమని చెప్పడంతో ఇట్స్ లైక్ అగైన్ అంతకు మించి బ్లెస్సింగ్ ఏముంటుందని అనిపించింది. బట్ ఇట్ వాజ్ అ టఫ్ టైం ఫర్ ఫైన్ ఆర్ట్స్ కెప్టెన్స్. ఎందుకనంటే మాకు మెటీరియల్స్ లేవు, కార్డ్స్ చేద్దామనంటే ఒక్క మెటీరియల్ కూడా లేదు. అనంతపూర్ వెళ్ళాలి, అనంతపూర్లోనే అన్నీ ఉంటాయి. అంటే జనరల్లీ ఏం చేస్తామంటే ఒక కార్డ్ చేయాలంటే అప్పటికప్పుడు మేము మెటీరియల్ కొనుక్కొని తీసుకుని వచ్చి దెన్ వీ ప్రిపేర్ ద కార్డ్ అండ్ దెన్ టేక్ ఇట్ టు స్వామి బేస్డ్ ఆన్ ద ఐడియా వాట్ వీ హ్యావ్. ఆ రోజు మాకు ఇవేం లేనప్పుడు దసరా టైంలో ఏ కార్డ్ చేయాలో అర్థం కాలేదు, ఎలా చేయాలో కూడా అర్థం కాలేదు. సో అయితే డామిటరీ మొత్తం వెతికేస్తే ఒక కార్డ్బోర్డ్, ఏదో మూల ఒక కార్డ్బోర్డ్ దొరికింది, ఆ కార్డ్బోర్డ్ తీసుకున్నాము. తర్వాత స్వామి ఆ ముందు రోజు మాకు పూతరేకులు ఇచ్చారు, పూతరేకులు ప్రసాదం పంచిపెట్టారనమాట. అది ఒక సిల్వర్ ఫాయిల్లో పంచిపెట్టడం జరిగింది. సో స్వామి ఎప్పుడైతే సిల్వర్ ఫాయిల్లో ఇచ్చారో, బికాస్ బీయింగ్ ఎ ఫైన్ ఆర్ట్స్ కెప్టెన్ ఆలోచిస్తూ ఉంటాను ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. ద మూమెంట్ ఐ సా ది సిల్వర్ ఫాయిల్స్, డామిటరీకి వెళ్ళిన వెంటనే అందరికీ కబురు పెట్టారనమాట, గర్ల్స్ ప్లీజ్ డోంట్ త్రో ద సిల్వర్ ఫాయిల్స్, మీరు పూతరేకు తినేసిన తర్వాత సిల్వర్ ఫాయిల్స్ ఇచ్చేసేయండి అని చెప్పేసి. సో వీ వెంట్ టు ఎవ్రీ డామిటరీ, వీ కలెక్టెడ్ సిల్వర్ ఫాయిల్స్ అండ్ దెన్ వీ వాష్ దెమ్ థరోలీ. చక్కగా దాన్ని సర్ఫ్లో పెట్టి వాష్ చేసేసి వాటితో మేము సిల్వర్ ఫ్లవర్స్ చేసి స్వామికి ఒక కార్డ్ చేయడం అయితే జరిగింది. బికాస్ మెటీరియల్ లేదు మా దగ్గర. వీ వర్ సో సారీ స్వామి, వీ డెంట్ హ్యావ్ మెటీరియల్ అని మేమందరం చాలా బాధపడి వీ వర్ అషేమ్డ్ ఆఫ్ ప్రిపేరింగ్ అ కార్డ్ లైక్ దట్, బట్ వీ హ్యాడ్ నో అదర్ గో. సో మేము ప్రిపేర్ చేసాము. మా ఫైన్ ఆర్ట్స్ కెప్టెన్స్లో ఇంకొక అమ్మాయి డ్రాయింగ్ బాగా చేస్తుంది. సో తన చేత ఒక డ్రాయింగ్ చేయించి ఓన్లీ వైట్ పేపర్ ఆన్ దట్ బోర్డ్ అండ్ దీస్ సిల్వర్ ఫ్లవర్స్ పెట్టి వి జస్ట్ రోట్ సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్, సాయి గాయత్రి మంత్రం దాని మీద రాసాం అంతే. దట్ వాజ్ ఓన్లీ థింగ్ విచ్ వి డిడ్. సో మాకు ఒక ట్రెడిషన్ ఏంటనంటే ఎవ్రీ కార్డ్ చిట్స్ పికప్ చేసి చిట్స్లో ఎవరైతే వస్తారో వాళ్ళని స్వామి దగ్గరికి కార్డ్ తీసుకోమని చెప్తాం అనమాట. సో ఆ విధంగా 2-3 గర్ల్స్ నేమ్స్ తీసుకున్నాం, వెళ్ళారు. సో దే వెంట్ అండ్ దెన్ టుక్ ద కార్డ్ టు స్వామి. స్వామి వాజ్ సో హ్యాపీ ఇట్ సీమ్స్ అండ్ స్వామి పుట్ ఆల్ హిస్ 5 hands ఆన్ ద కార్డ్ అండ్ బ్లెస్డ్ ఇమెన్స్లీ. సో స్వామి ఏమంటారో అని భయపడుతూ ఉన్నాం మేము ఇక్కడ. దట్స్ నాట్ ద వే హౌ వీ ప్రెజెంట్ ఇట్ టు స్వామి. బట్ ఏదో ఇలాగే సేమ్ థింగ్ హ్యాపెండ్ వెన్ వీ డిడ్ స్వామిస్ బర్త్డే కార్డ్ యాజ్ వెల్ యాజ్ దివాళీ కార్డ్. సో దివాళీ కార్డ్ అయితే లిటరల్లీ మేము
బయట డామెటరీలో బయట ఉన్నటువంటి మట్టి తీసుకుని వచ్చి అండ్ వాట్ ఎవర్ ముల్తానీ మిట్టి ప్యాకెట్స్ మా దగ్గర ఉన్నాయో సో వాటితో మేము ఒక కలుషం తయారు చేసి అది స్వామికి ఇవ్వడం అయితే జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ విత్ వెరీ సాడ్ హార్ట్ వీ హ్యావ్ డన్ ఇట్. బట్ the same thing happened with Swami's birthday card. Birthday card అయినప్పుడు I think I can show that birthday card to you all. Can you just show? There is a card in cards. Yes, this is the card. This is the birthday card which we have done. So ఈ కార్డ్కి సంబంధించిన మెటీరియల్స్ ఏమీ లేవు మా దగ్గర. సో అనంతపూర్ వెళ్ళినప్పుడు ఈ 40 డేస్లోనూ ఒకరోజు మమ్మల్ని అనంతపూర్ పంపించారు. ఫైన్ ఆర్ట్స్ బాక్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని వచ్చాము. అందులో మా సీనియర్స్ కార్పెట్ చేసిన తర్వాత మిగిలినటువంటి మెటీరియల్ అది. సో ఆ మెటీరియల్తో నేను చిన్నప్పుడు మా అమ్మగారి దగ్గర టాటింగ్ ఫ్లవర్స్ నేర్చుకున్నాను. ప్రతి డామెటరీకి వెళ్ళి గర్ల్స్ అందరికీ కూడా టాటింగ్ ఫ్లవర్స్ నేర్పించి, బికాజ్ ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు ఆఫర్ హ్యాండ్ మేడ్ ఫ్లవర్ ఆర్ సంథింగ్ టు స్వామి ఆన్ స్వామీస్ బర్త్డే. సో దానికోసం దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ సో అగైన్ చిట్స్ పికప్ చేస్తాము, స్వామి దగ్గరికి పంపిస్తే యూ కెన్ ఆల్సో సీ అక్కడ స్వామి అండ్ ఒక అమ్మాయిని పట్టుకుని గైడ్ చేస్తున్న, అందులో కూడా వీ డింట్ హ్యావ్ ఎనీ మెటీరియల్, శాండ్తో చేస్తున్న పెయింటింగ్ అది. ఇట్ ఈస్ జస్ట్ శాండ్ అనమాట, శాండ్ అండ్ ఫెవికాల్. సో తీసుకుని వెళ్ళి ఆ కార్డు స్వామి దగ్గర తీసుకుని వెళ్తే స్వామి ఎప్పుడైతే వస్తున్నారో స్వామి పిక్చర్ కూడా ఉంటుంది అక్కడ. ఎస్, దిస్ ఈస్ ద వన్. యా, సో స్వామి ఈజ్ కమింగ్. సో వీ మేక్ 2 or 3 కార్డ్స్ స్వామికి చూపించడానికి. ఆ కార్నర్ నుంచి స్వామి వస్తూ హీ వాజ్ లుకింగ్ ఎట్ ద కార్డ్. సో హీ వాజ్ లుకింగ్ ఎట్ ద కార్డ్ అండ్ కార్డ్ దగ్గరకు వచ్చి గర్ల్స్ కార్డ్ని పట్టుకొని చూపించిన తర్వాత స్వామి వాజ్ ట్రైంగ్ టు ఏదో అందులోంచి లాగడానికి ప్రయత్నించారట. సో లాగితే ఏంటిది కేక్ కాదా అని అడిగారట. సో స్వామి ఇట్ లుక్స్ లైక్ కేక్. దెన్ ఓకే, అప్పటి వరకు కూడా అది మాకు కేక్ అనే ఆ థాట్ కూడా రాలేదు. ఇట్స్ జస్ట్ ఎ కార్డ్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు గో టు స్వామి, అదొకటే థాట్ అనమాట. సో దట్స్ హౌ. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ దాట్. అయితే మనం చెప్తాం కదా, కుచేలుడు అంతటి వాడు అటుకులు తెచ్చిస్తేనే కృష్ణ భగవానుడు ఎంతో సంతోషించాడు, తృణమో పత్రమో తోయమో ఫలమో అని చెప్పేసి పుష్పమో అని చెప్పేసి మనం భక్తితో ఏది సమర్పించినప్పటికీ కూడా అది స్వామి స్వీకరిస్తారు అనేది నాకు సెకండ్ ఇయర్లో ఈ ఎగ్జాంపుల్ ద్వారా నిరూపించడం అయితే జరిగింది. నెక్స్ట్ అండ్ ఇది ఫైనల్ ఇయర్లో జరిగింది. సో ఫైనల్ ఇయర్ అయిపోయింది. యా, ఫైనల్ ఇయర్ ఇంటర్వ్యూ తర్వాత ఎంఎస్సిలో ఐ జస్ట్ గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ పార్ట్. సో ఇంటర్వ్యూ టైంలో మాకు స్వామి దగ్గర చిట్స్ పికప్ చేస్తే నాకు స్వామికి పెన్స్ పట్టుకుని వెళ్ళి బ్లెస్ చేయించుకునే అవకాశం దొరికిందనమాట. సో ఎక్కడ కూర్చున్నాను అంటే స్వామి భజన్ మందిరంలో స్వామి సింహాసనం దగ్గర మనకి కుల్వంత్ హాల్లోకి వెళ్ళడానికి ఒక తలుపు ఉంటుంది. సో అక్కడ దట్ వాజ్ ద ప్లేస్ వేర్ ఐ గాట్ అనమాట. ఐ వాజ్ లైక్ సిట్టింగ్ లైక్ దిస్. అయితే అక్కడి నుంచి స్వామి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అందరూ స్వామి పాద నమస్కారాలు అయితే తీసుకుంటున్నారు, నాకు తీసుకోవాలని ఉంది. కానీ ఆ ట్రేతో అండ్ ఇట్ వాజ్ సో హ్యాప్హజార్డ్, అలా తీసుకుంటే బాగుండదు అని చెప్పేసి నేను ఐ డిడ్ నాట్ గో అహెడ్. సో బట్ మనసులో అయితే స్వామి పాద నమస్కారం కావాలి అనేది అయితే ఉందన్నమాట. స్వామి అలా లోపలికి వెళ్ళి అనుకున్నాను, అయితే అటునుంచి వెళ్తున్నారు అంటే అటు ఇంకొక డోర్ ఉంటుంది కదా భజన్ హాల్లో, సో అటునుంచి వెనక్కి వెళ్ళిపోతారేమో, ఇంకా నాకు పాద నమస్కారం దొరకదు అని అనుకున్నా. మళ్ళీ ఏమైందో తెలీదు, స్వామి వెంటనే వెనక్కి రావడం అయితే జరిగింది. కరెక్ట్గా సింహాసనం దగ్గర ఉన్న డోర్ దగ్గరికి వచ్చారు స్వామి. వచ్చినప్పుడు ఫైనల్ ఇయర్, సో ఆ ఛాన్స్ నేను మిస్ అయితే మళ్ళీ నాకు రాదు అని చెప్పేసి లోపల నుంచి ఒక పుష్ అనమాట. సో ఆస్క్ స్వామి పాద నమస్కారం తీసుకో, ఎందుకంటే ఐ నెవర్ వాంటెడ్ టు టేక్ స్వామిస్ పాద నమస్కారం వితౌట్ హిస్ పర్మిషన్. సో ఎప్పుడు టీచర్స్ చెప్పేవారు స్వామి పర్మిషన్ లేకుండా తీసుకోకూడదని, దట్ వాజ్ దేర్ ఇన్ మై మైండ్. అందుకోసం నేను అడగకుండా తీసుకోకూడదని అనుకున్నాను. సో అయితే ఆస్క్ స్వామి నౌ దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఛాన్స్ అని నా మనసులో నుంచి ఒక పుష్లా అనిపించింది అనమాట. దెన్ స్వామి పాద నమస్కారం అని అడిగాను, తీసుకో అని అన్నారు. సో ఐ టుక్ స్వామిస్ పాద నమస్కారం అండ్ ఇంకా స్వామి వెళ్ళాలి. సో నేను అడ్డంగా ఉన్నానన్నమాట. ఐ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ దెన్ అప్పుడు స్వామి నన్నే ఓపెన్ చేయి అని అన్నారు. సో ఆ డోర్ నేను ఓపెన్ చేయాలన్నమాట. సో జనరల్లీ నాతో పాటు ఇంకా ఎవరైనా ఉంటే మనకు అనిపిస్తుంది నన్ను అడుగుతున్నారా పక్క వాళ్ళని అడుగుతున్నారా అని, బట్ నా పక్కన అక్కడ ఎవరూ లేరు, స్వామికి ఎదురుగుండా నేనే ఉన్నా. సో ఓపెన్ చేయని అన్న వెంటనే దెన్ ఐ గాట్ అప్ అండ్ దెన్ ఓపెన్ ద డోర్ ఫర్ స్వామి. ఐ ఫెల్ట్ లైక్ స్వామి ఈజ్ ఆస్కింగ్ మీ టు ఓపెన్ యువర్ హార్ట్ డోర్స్. సో నీ హృదయ కవాచాలు తెరిచి నన్ను స్వాగతించు అని చెప్తున్నారు అని ఆ తరుణంలో నాకు అనిపించింది. దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై ఎంఎస్సి ఫైనల్ ఇయర్.
సో ఆఫ్టర్ దాట్ సో ద జర్నీ కంటిన్యూస్ అనమాట. సో ఎంఎస్సి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి ఫైనల్ ఇయర్లోనే వెన్ వీ వర్ సబ్మిటింగ్ ద థీసిస్ సబ్మిట్ చేసేటప్పుడు మా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ బాటనీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ శారదా మేడం అడిగారు, విజయశ్రీ వుడ్ యూ లైక్ కమ్ బ్యాక్ అండ్ దెన్ టీచ్ ఇన్ అనంతపూర్ క్యాంపస్ అని అడిగారు. డెఫినెట్లీ మేడం, నాకు ఇష్టం, నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్, బట్ కొన్ని నేర్చుకున్న తర్వాత వస్తాను అని చెప్పాను. అంటే ఎప్పుడు నెక్స్ట్ ఇయరా అంటే, లేదు మేడం 2 years అని అన్నాను. 2 years తర్వాత వస్తాను అన్నాను. అగైన్ స్వామి caught that particular word there. So exactly after coming out of the portals, exactly 2 years tarvata he brought me into the campus. 2 years. So 2007 I left the portals of Anantapur campus, and 2009 I was back as a faculty member in bioscience department. సో అప్పుడు ఆ టైంలో నేను మళ్ళీ నాన్నగారు సాధారణంగా అందరూ అంటారు కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్, నువ్వు కెరియర్లో వచ్చిన తర్వాత దెన్ యూ గో సేవ చేయొచ్చు అని చాలామంది నాతో ఉన్న వాళ్ళని అన్నారు. బట్ వీ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ స్వామి. ఇట్స్ నాట్ దట్ వీఆర్ గెటింగ్ వీఆర్ ఎలిజిబుల్ అని కాదు, ఆర్ మనకు అర్హత ఉందా అని లేదా అని కాదు. స్వామి ఈస్ గివింగ్ అస్ దన్ ఆపర్చునిటీ. సో ఐ థింక్ వెన్ హీఈస్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ వీ షుడ్ టేక్ ఇట్ అని అనిపించింది. మా నాన్నగారిని ఒకటే అడిగాను, నాన్న ఇలా అంటున్నారు, ఏం చేయమంటావు? భగవంతుడి పాత్ ఎప్పుడూ కూడా టఫ్గానే ఉంటుంది. ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ చూస్ గాడ్ ఆర్ సమ్ అదర్ పాత్ అని ఆయన చెప్పడం జరిగింది. సరే, నేను అనంతపూర్ పుట్టపర్తి వచ్చాను. ఐ గాట్ ద ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. ఐ షుడ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ అటెండ్ ఇంటర్వ్యూ ఇన్ పర్తి. అయితే ఇలా పర్తికి ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి మా పేరెంట్స్కి కాల్ వచ్చింది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ నుంచే. ప్రొఫెసర్ పూర్ణశ్రీదేవి మేడం వాళ్ళు కాల్ చేసి ఇలాగ స్వామి హ్యాస్ సెలెక్టెడ్ సర్టెన్ కొంతమంది ఎక్స్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు, వాళ్ళకి మేము కాల్స్ చేస్తున్నాం ఇలాగా, సో ప్లీజ్ సెండ్ యువర్ డాటర్ అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అది అయిన తర్వాత దెన్ ఇమీడియట్లీ ఐ వెంట్ అండ్ దెన్ అటెండెడ్ ద ఇంటర్వ్యూ ఓవర్ దేర్. అయితే స్టిల్ స్వామి దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ రావాలి. సో దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. స్వామి ఏదన్నా ఐ వాంట్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ యూ అనుకున్నా. సో ఐ వాజ్ కీన్లీ లిజనింగ్ టు స్వామీస్ ఇంటర్వ్యూ, స్వామీస్ స్పీచ్ వింటున్నాను. ఎక్కడ నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ పాయింట్ అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఐ విల్ జస్ట్ బీ హియర్ అని అనుకున్నా. సడన్గా చాలా గంభీరంగా ఒక సెంటెన్స్ అయితే చెప్పారు, ఏదైతే నిత్యమో సత్యమో దాన్ని పట్టుకోవాలి, ఏదైతే నిత్యమో సత్యమో దాన్ని పట్టుకోవాలి అని అన్నారు. సో మీకన్నా నిత్యము సత్యము ఇంకేముంటుంది స్వామి, సో నేను ఖచ్చితంగా అనంతపూర్ క్యాంపస్లో వస్తాను, వాట్ మే బి ద రీజన్ అని చెప్పేసి దాట్ వాజ్ ద టైమ్ అగైన్ ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ విల్ బి గోయింగ్ టు అనంతపూర్ క్యాంపస్. సో బయోసైన్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం అనేది ఆ విధంగా జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి అంటారు కదా, మనం ఒక అద్దం ముందు నుంచుంటే అద్దాన్ని చాలా దగ్గరగా పెట్టుకుంటే ఈ పార్ట్ మాత్రమే మనకు కనిపిస్తుంది, క్లారిటీ ఉండదు. అదే అద్దాన్ని మనం దూరంగా జరిపితే ఎంటైర్ ఫేస్ కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, మనం ఏదైనా కూడా దూరం నుంచి చూసినప్పుడు వీ గెట్ ఎన్ ఐడియా వాట్ దట్ పర్టికులర్ థింగ్ అనేది. అంటే అలాంటిది మన 100 జన్మల ముందు 100 జన్మల తర్వాత చూడగలిగిన స్వామికి తెలుసు మనకి ఏది ఇవ్వాలి, ఏది మంచిది అనేది. సో మనం ఒక్కటే హీ నోస్, హీ డస్, ఆయన ఏం చేస్తే అది మంచిది అనే యాక్సెప్టెన్స్తో ఉంటే కనుక ఐ థింక్ వీ ఆల్వేస్ గెట్ ద బెస్ట్. సో అట్లాగా అనంతపూర్ క్యాంపస్లో జాయిన్ అయ్యడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నాకు దాంట్లో ఆంతర్యం ఏంటి, ఎందుకు స్వామి నన్ను అక్కడ తీసుకుని వచ్చారు అనే విషయం నాకు అప్పుడు తెలిసిందనమాట. అయితే ఫస్ట్ సెమిస్టర్ వాజ్ వండర్ఫుల్. ఫస్ట్ సెమిస్టర్ అంతా బాగా జరిగింది. తర్వాత సెకండ్ సెమిస్టర్లో ఐ గాట్ ఎ కాల్ దట్ మై ఫాదర్ గాట్ అడ్మిటెడ్ ఇన్ గ్లోబల్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సో అర్జెంటుగా స్టంట్ వేయాలి, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది, సో స్టంట్ వేయాలి అని చెప్పేసి నాకు కాల్ వస్తే ఇమీడియట్గా నేను లీవ్ పెట్టేసి నేను హైదరాబాద్ రావడం అయితే జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ కపర్తి గారు నాన్నగారు ట్రీట్ చేస్తున్నారనమాట. సో ఐ హ్యాడ్ టు మాట్లాడాలి, ఇలాగ ఐ వాంట్ టు టేక్ మై ఫాదర్ టు పుట్టపర్తి అండి అని చెప్పేసి అన్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, మీరు ఖచ్చితంగా స్టంట్ అయితే వేసుకోవాలి అని ఆయన చెప్పారు. నేను పుట్టపర్తి అక్కడ ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఫ్యాకల్టీ అండ్ అదర్ థింగ్ ఈజ్ లైక్ స్వామి దగ్గర కన్నా మనకి అంత నమ్మకం ఆర్
వైద్యం అనేది అక్కడ దొరికితే మనకి అంతకన్నా అదృష్టమే ఉంటుంది. సో అందుకని నేను నాన్నగారిని పుట్టపర్తి తీసుకురావడం అయితే జరిగింది. డాక్టర్ అయ్యర్ గారు చూసారనమాట నాన్నగారికి. సో ఒక 7 days 8 days టెస్ట్లన్నీ చేయడం జరిగింది. అదే టైంలో మా పెద్దనాన్నగారైన శర్మ గారు పర్తి క్యాంపస్లో వర్క్ చేస్తున్నారు. హీఈస్ ఎట్ స్వామిస్ ఫీట్ నౌ. ఆయనతో పాటు నాన్నగారు నేను కలిపి ఈ టెస్ట్లన్నీ కూడా చేయించడం అయితే జరిగింది. అయితే నాన్నగారి టెస్టులు జరిగాయి. లాస్ట్లో అన్నారు స్టంట్ అవసరం లేదు, మెడికల్ మేనేజ్మెంట్తో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని చెప్పారు. సో ఇట్స్ బీన్ 2009లో అది, నౌ ఇట్ ఈస్ 2025. మై ఫాదర్ ఈజ్ హియర్ వితౌట్ స్టంట్. ఇట్స్ బీన్ 16 years నౌ. సో అదే నాన్నగారికి ఇలా అయిన తర్వాత ఒక 10 days నాకున్న లీవ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయి నేను అనంతపూర్ టు పుట్టపర్తి టు అనంతపూర్ ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ బస్ పట్టుకోవడం, పుట్టపర్తి అనంతపూర్ వెళ్ళటం, అండ్ అమ్మ వాళ్ళకి ఇక్కడ కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేసి వెళ్ళటం రావటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఆల్మోస్ట్ 15-20 days అయ్యింది. దెన్ సడన్గా మా అమ్మగారు పడిపోయారు. ఏంటి అని అంటే మా అమ్మగారికి స్లిప్ డిస్క్. సో దట్ L4 రీజన్ దగ్గర అమ్మకి స్లిప్ డిస్క్ అనమాట. సో వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అగైన్ అప్పుడు రిజిస్టర్ సార్ నరేన్ రామ్జీ సార్ ఉండేవారు. సో ఆయనకి నేను అగైన్ ఐ హ్యాడ్ టు రైట్ స్పెషల్ రిక్వెస్ట్, కొంచెం లీవ్ ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి. సో స్పెషల్ దాంట్లో నాకు లీవ్ ఎక్స్టెండ్ చేశారు ఆయన. సో అమ్మని తీసుకుని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఎంఆర్ఐ ఇమీడియట్గా చేయించమని చెప్పారు. సో ఎంఆర్ఐ చేయించాలంటే పర్తిలో లేదు, అది వైట్ ఫీల్డ్లో ఉంది అని అంటే అగైన్ ఐ వెంట్ టు వైట్ ఫీల్డ్. సో ట్రస్ట్ మీ, అనంతపూర్ క్యాంపస్ తర్వాత అనంతపూర్ క్యాంపస్ నుంచి బయటకి అక్కడ ఏ విషయం కూడా నాకు అసలు ఏమీ తెలియదు. బయట ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి అనేది ఏదీ తెలియదు. జస్ట్ బికాస్ బీయింగ్ ఏ ఫ్యాకల్టీ ఓవర్ దేర్, ఎవ్రీబడి, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్ బ్రదర్స్ అండ్ ఎవ్రీవన్, దే అరేంజ్డ్ ఎవ్రీథింగ్ అన్ఆస్డ్. నేను బయటకు వచ్చి ఏదన్నా ఒకటి సర్చ్ చేస్తుంటే ఎవరో కలవటం, అయ్యో అదెందుకు, వై డూ యూ వాంట్ దట్, మనకి ఆల్రెడీ ఉంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ దేర్, వై డోంట్ యూ కమ్ టు మై హౌస్ అని చెప్పేసి వాళ్ళు అలా, ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్ లైక్ దట్. అదే ఆ టైంలో ఎంఆర్ఐ తీసుకుని దెన్ వీ కేమ్ బ్యాక్ అండ్ దెన్ సూపర్ స్పెషాలిటీలో డాక్టర్ వరదాచార్య గారి దగ్గరికి అమ్మని తీసుకుని వెళ్ళడం జరిగింది. అండ్ ద మొమెంట్ ఆయన ఎంఆర్ఐ చూసిన తర్వాత హీ వాజ్ సర్ప్రైజ్డ్. ఈ కండిషన్లో ఉన్న పేషెంట్ పాకుతూ ఉండాలి, షీ కెనాట్ వాక్, బట్ యువర్ మదర్ ఈజ్ వాకింగ్ అని అన్నారు. సో ఇవన్నీ మనకి జరుగుతున్నాయి కదా అని అనుకుంటాం, కానీ లోపల ఏం జరుగుతోంది, వాట్ ఈజ్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్, ఎక్కడ సరి చేయాలి అనేదంతా కూడా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చేతిలో ఉంది అంతా కూడా. అయితే అప్పుడు హీ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ దెన్ హీ మేడ్ మీ, ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఇది పరిస్థితి, ఇది ఇలా ఉంది అని చెప్పేసి ఎంఆర్ఐ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగింది. బట్ దిస్ ఇస్ ఆల్, ఇట్స్ మెడికల్ మిరాకిల్, స్వామీస్ గ్రేస్ దట్ యువర్ మదర్ ఈజ్ వాకింగ్ అని చెప్పేసి అని అన్నారు. అండ్ తర్వాత ఒక ఫిజియోథెరపీ చేయించమన్నారు. సో 1 month అగైన్ ఐ హ్యాడ్ టు గో టు జనరల్ హాస్పిటల్. అమ్మకి ఫిజియోథెరపీ అనేది చేయించడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోజుకి కూడా ఎనీ సర్వీస్ శివన్లో ఏదైనా వచ్చినా కూడా అమ్మాయి విల్ డెఫినెట్లీ గో. అండ్ సర్వీస్ అని అంటే అమ్మ ఆల్వేస్ ఫస్ట్ ఉంటారు. అండ్ యూ కెన్ సీ బోత్ ఆఫ్ దెమ్ సిట్టింగ్ హియర్ టుడే విత్ నథింగ్. సో దే ఆర్ blessed by Swami and they are the live examples of Swami's miracle now. So what else I need, what else I can ask for Swami, so other than my parents' health. So that is how my journey has taken me this long. And ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే కారణం నా తల్లిదండ్రులు. సో వాళ్ళకి నేను సర్వదా కృతజ్ఞతలు. ఇది ఎన్నో జన్మలకి చేసుకున్నటువంటి పుణ్యం నాది. సో దట్స్ హౌ. అయితే నేను అనంతపూర్ క్యాంపస్కి బ్యాక్ వచ్చిన తర్వాత కలీగ్స్ అండ్ మా టీచర్స్, సీనియర్ టీచర్స్తో మాట్లాడటం అయితే జరుగుతోంది. జరిగినప్పుడు వాళ్ళతో చెప్తున్నాను, ఏంటి మేడం ఇలా జరుగుతోంది, ఇలా నాన్నగారికి ఇలా అయింది, వెంటనే అమ్మకి ఇలా అయింది. సో ఇట్స్ లైక్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి బాధపడుతున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, ఏంటంటే ఇట్ సీమ్స్ స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అని అన్నారు, ఈ మాట చెప్పారట, ఎవరి పేరెంట్స్ పైన అయితే నా గ్రేస్ ఉంటుందో వాళ్ళ పిల్లల్ని నేను నా దగ్గర తెచ్చుకుంటాను అని చెప్పారట.
సో దిస్ ఈజ్ వాట్ స్వామి సెడ్. ఎవరి పేరెంట్స్ మీద అయితే నా గ్రేస్ ఉంటుందో వాళ్ళ పిల్లల్ని నా దగ్గర తెచ్చుకుంటాను అని అన్నారు. సో ఐ గాట్ ఆన్సర్ వై ఐ వాజ్ దేర్ ఇన్ అనంతపూర్ క్యాంపస్. ఎందుకు అనంతపూర్ క్యాంపస్కి నేను మళ్ళీ వెళ్ళాను అనే దానికి సమాధానం అయితే క్లియర్గా నాకు దొరికింది. సో దిస్ ఈజ్ ఆల్ స్వామీస్ ప్లాన్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్. మనం యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, మనం ఒకటే తెలుసుకోవాలి, హీ హ్యాస్ ఎ ప్లాన్, దట్స్ ఆల్ ఐ నీడ్ టు నో. హీ నోస్ అండ్ హీ డస్. సో ఐ థింక్ దెర్ ఆర్ మెనీ అదర్ ఎక్స్పీరియన్సెస్. చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఐ జస్ట్ వుడ్ లైక్ టు షో ద స్లైడ్స్ వన్స్ హియర్. సో భీమరథ శాంతి, మా థర్డ్ ఇయర్లో భీమరథ శాంతి అని చెప్పేసి జరిగింది. ద ఫస్ట్ ఫోల్డర్. ఓకే, యూ జస్ట్ ఓపెన్. సో భీమరథ శాంతి అప్పుడు కూడా దిస్ ఇస్ హౌ స్వామి వాజ్ సో అంటే అంత గ్రేస్ షవర్ చేశారని అంటే, మా అందరికీ ఫైనల్ ఇయర్స్ అండ్ కొంతమంది అందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలిచారనమాట. సో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు స్వామి అన్నారు, మీ అందరూ కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. సో అంటే ఎంత సూక్ష్మంగా కూడా స్వామి ఆలోచిస్తారని అంటే, ఆ ఇంటర్వ్యూలో మాకు చెప్పడం ఏంటంటే, నేను వాళ్ళకి చీరలు తీసుకున్నాను, పెళ్లి కూతురు చీర చూసారా అని అడిగారు. సో మా అందరికీ కూడా ఆ చీర చూపించారనమాట. చీర చూపించి, అయితే మీరు ఏం చేస్తారని అంటే, వాళ్ళు నడుస్తారు కదా, నడిచేటప్పుడు మీరు కింద వరకు చీర కట్టద్దు, కొంచెం పైకి కట్టండి అని చెప్పేసి అన్నారు. సో ఇమాజిన్, అంటే ఎవరు అంత కేర్ తీసుకుంటారు? అండ్ అంతలాగా ఆలోచించారు స్వామి. తర్వాత కొంతమందికి ఇవి ఉండవు కదా, హోల్స్ ఉండవు కదా, మనకి కవసాలు ఇక్కడ ఉన్నారు, ఎవరికైనా అవి లేకపోతే నార్త్ ఇండియా వాళ్ళకి ఉండకపోవచ్చు, వాళ్ళు ఎవరికైనా లేదు అని అంటే నొప్పి రాకుండా ఇక్కడ మన కవసాలు కొడతారు, ఇక్కడ తీసుకుని రండి అని చెప్పారనమాట. అయితే ఇంకొకటి ఏం చెప్పారని అంటే, మంగళసూత్రాన్ని చూపించారు మాకు. యూ కెన్ టేక్ వన్ మోర్ క్లిప్ వేర్ స్వామి చూపిస్తారు another one. So వీళ్ళందరూ కూడా స్వామి సెలెక్ట్ చేసిన, దట్ వాజ్ మీ దేర్. నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్. ఇలాగా దిస్ ఈజ్ హౌ స్వామి వాజ్ షోయింగ్ అస్ అనమాట. మంగళసూత్రాన్ని చూపించారు, చెవి కమ్మలు, చెవి దుద్దులు చూపించారు పెళ్లి కూతురికి తీసుకున్నవి. సో మంగళసూత్రం కూడా వాళ్ళకి పెట్టడం రాదు కదా, నేను ఈజీగా జస్ట్ వాళ్ళు ఇలా హుక్ ఇలా పెడితే సరిపోతుంది, సో పెద్ద కష్టపడక్కర్లేదు అని చెప్పేసి మీరు అక్కడ పట్టుకోండి, వాళ్ళ హుక్ అలా పెట్టేస్తారు అని చెప్పేసి చెప్పారు. దిస్ వాజ్ ద వన్. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ హౌ టు డూ దట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇంత చక్కగా ఓకే వాళ్ళ వరకు చెప్పారు. దాని తర్వాత మరి మీరు ఏ చీరలు కట్టుకుంటారు అని అడిగారు మమ్మల్ని మర్చిపోలేదు స్వామి. అయితే స్వామి పర్పులోం ఉంది కదా, పర్పులోం కట్టుకుంటాను. పర్పులోం ఇస్ వెరీ ఫేవరెట్ శారీ ఫర్ ఆల్ ఏటీపీఎన్స్ అనమాట. అది కాదు, నేను మంచి చీర తెస్తానని చెప్పేసి మేమందరం పింక్ కలర్ శారీస్ కట్టుకున్నాం. చూడండి అందులో, యూ కెన్ జస్ట్ టేక్ వన్ మోర్. యా, ఐ కెన్ సీ గర్ల్స్ వేరింగ్ పింక్ కలర్ శారీస్. వన్ మోర్ ప్లీజ్. Maybe you can go back. Still back. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అనంతపూర్ గర్ల్స్ అందరూ కూడా ఈ శారీస్. సో దీస్ ఆర్ ద పింక్ కలర్ శారీస్. హీ లిటరలీ టోల్డ్ పర్పుల్ ఓం వద్దు, అది కాదు, మీకు మంచి చీరలు తెచ్చానని చెప్పేసి ఈ పింక్ కలర్ శారీస్ స్వామి మా అందరికీ ఇచ్చారనమాట. అదే స్వామి మళ్ళీ స్వయంగా భజన్ మందిర్లో ఇవి ఇచ్చారు. సో దిస్ ఈజ్ హౌ, యా, సో దిస్ ఈస్ ఆల్ ది థింగ్స్. అండ్ హీ వాజ్ ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చిన్ననాటి స్నేహితుల్ని ఆయన ఎలా పలకరించారు, ఇంకా చాలా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇట్స్ లైక్ మెమరబుల్ డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. నెక్స్ట్ ఫోల్డర్. సో దిస్ వాజ్ లైక్ ఇన్ బైక్స్, దట్ వాజ్ మీ. సో ఐ వాజ్ ఇన్ బైక్స్ ఇన్ మై ఫైనల్ ఇయర్. There is a special stunt this is a special stunt which I have done. This is called a joker stunt. So generally maaku appudu cheppina vallu that like a horse anamata. So I should move like a horse and taking the girl on my back. So this stunt is a horse stunt ani cheptaru anamata. This is my special stunt. Next. Yeah, scissor, cross and crisscross. I think next all batches would have done the same thing. యా, సో జేపీ సింగ్ సార్ మాకు ఇచ్చిన మా కోచ్ అనమాట అప్పుడు. అండ్ దట్స్ హౌ ఐ ఆల్సో గాట్ అన్ ఆపర్చునిటీ టు ఎస్కాట్ స్వామి. అనదర్ ఫోల్డర్. దట్ వాజ్ మై ఎస్కాటింగ్ ఫోటో. సారీ, యూ కెన్ జస్ట్ షో దట్.
Yeah, I could not get all the photos. Yeah, whatever I could find, I just this is my escorting photo with Swami. So only this photo I could get it. So yeah. As a fine arts captain, like this is how we do all the rangolis and all that. Next, this is another card which we made. And this birthday time, the card which I showed మీకు చూపించాను కదా, అది హార్ట్ కార్డ్, అది ఇచ్చే టైంలో అనమాట. ఎస్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్. యా. నెక్స్ట్ అదర్ పిక్చర్స్, సెపరేట్ పిక్చర్స్ ఉన్నాయి కదా. యా, దిస్ వన్ వెన్ ఐ వాజ్ ఫ్యాకల్టీ మెంబర్. యా, ఎస్. అప్పుడు అనంత దైన్ టు ది అని చెప్పేసి మేము ఒక బుక్ రిలీజ్ చేశాము. దానికి ఫోటోషాపీ చేసే భాగ్యం నాకు స్వామి కలిగించారు. సో అదంతా కూడా స్వామి ఇదంతా కూడా చేయడం జరిగింది. అండ్ లోపల పిక్చర్స్ కూడా అనమాట. సో దట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ వేదం, బీయింగ్ ఎన్ ఎంఎస్ఆర్, ఇట్స్ వెరీ, ఎప్పుడు ప్రోగ్రామ్స్ అయినా కూడా మ్యూజిక్లోనే ఉంటాను. ఒక ఇయర్ మాత్రం నాకు వేదం చెప్పాలని అనిపించి నేను మ్యూజిక్లో పాల్గొకుండా వేదం సైడ్ వెళ్ళానమాట. సో దాట్ వాజ్ ద ఇయర్ మేము అందరం కూడా చీరలు పట్టుకున్నాను చూడండి చేతిలో. సో మేము వేదం చెప్పిన తర్వాత వెనకాల వెళ్ళి కూర్చుంటే స్వామి గీతారెడ్డి గారికి చెప్పి వాళ్ళకి చీరలు ఇవ్వండి అని చెప్పేసి అని అన్నారు. సో అప్పుడు గీతారెడ్డి గారు వచ్చి మాకు ఆ శారీస్ ఇచ్చారనమాట. మా అందరి చేతుల్లో బ్లూ కలర్ శారీస్, పర్పుల్ కలర్ శారీస్ కనిపిస్తున్నాయి కదా, దట్ ఈస్ వన్ థింగ్. సో దిస్ ఇస్, యా, సో ఐ వాజ్ దేర్ చాంటింగ్ వేదం. ఇది గ్రామసేవ టైంలో. సో మేమందరం ఇక్కడ కూడా చాలా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. సో మా సీనియర్స్ చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నేను స్వయంగా అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ వీ ప్యాక్. నైట్ అంతా కూడా పులిహోర ప్యాకెట్స్ అవన్నీ కట్టిన తర్వాత మేము క్రేట్స్లో అవన్నీ అరేంజ్ చేస్తే ఎర్లీ మార్నింగ్ బాయ్స్ వచ్చి దే టేక్ ఇట్ టు యూనో విలేజెస్. అక్కడికి తీసుకున్న వాళ్ళు వాళ్ళందరికీ పంచిపెట్టడం. స్వామి ఒకటే చెప్తారు, వాళ్ళకి ఏది ఇస్తామో మనం అదే తినాలి అని చెప్పేసి. సో దట్స్ వన్ థింగ్. నెక్స్ట్, దిస్ ఈజ్ అనదర్ ఆపర్చునిటీ ఇన్ మై ఫైనల్ ఇయర్. జనరల్లీ ఏంటంటే స్వామి దగ్గర బుర్రకథ చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు బాయ్స్కి ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి అనంతపూర్ క్యాంపస్లో వీ విల్ ఆల్సో ట్రై టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ స్వామి అని చెప్పేసి ఆ బుర్రకథ చెప్పడానికి అవకాశం, దట్స్ మీ. మధ్యలో మైక్ దగ్గర ఉన్నది నేనన్నమాట. సో ఇది మేము అక్కడ అనంతపూర్ దగ్గర తాండా విలేజ్ అని ఒకటి ఉంది. ఆ తాండా విలేజ్లో స్వామివారి బుర్రకథ చెప్పడం అయితే జరిగిందనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. అండ్ మా స్పోర్ట్స్ మీట్, నేను ఇది ఈ పర్టికులర్ వన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్, ఐ వాజ్ ఇన్ షావ్లిన్ కరాటే అనమాట. సో అప్పుడు ఫోటో ఇది. దెర్ ఆర్ మెనీ అదర్ సెకండ్ ఇయర్లో కూడా ఉన్నాయి, బట్ ఐ కుడెంట్ గెట్ ఫెచ్ దోస్ పిక్చర్స్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. వేదం చెప్పినప్పుడు మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ స్వామి అట్ యజూర్ మందిర్, ఎందుకంటే స్వామితో క్లిక్ చేసుకోవడానికి బ్యాండ్ వాళ్ళు, వేదం వాళ్ళు, మేమందరం అక్కడ వెయిట్ చేస్తున్నాం, ప్రైమరీ స్కూల్ వాళ్ళు యజూర్ మందిర్ దగ్గర. దిస్ ఈజ్ అగైన్ అనదర్ క్లిప్. మేము ఏ టాండా విలేజ్కి అయితే వెళ్ళామో అక్కడ మెడికల్ క్యాంప్స్ అవన్నీ చేయడం అయితే జరిగింది. దిస్ ఈజ్ దట్ పిక్. నెక్స్ట్, ఇది అఖండ్ భజన్. దిస్ ఈజ్ వెన్ ఐ వాజ్ ఎ ఫ్యాకల్టీ దేర్. ఐ వాజ్ లైక్ కార్తిక అక్క అండ్ వీ వర్ పార్ట్నర్స్ దేర్. అయిపోయిన తర్వాత స్వామి స్వయంగా మాకు ప్రసాదం సర్వ్ చేసి ఇచ్చారు ఈ అఖండ్ భజన్ టైంలో అనమాట. సో స్వామి ఆస్డ్ సింగర్స్ రండి అని చెప్పేసి అని మా అందరికీ ఆకులు ఆయనే సర్వ్ చేసి ఇవ్వడం జరిగింది ఈ అఖండ్ భజన్ టైంలో అనమాట. సో దట్ ఈస్ అనదర్ బ్లెస్సింగ్స్. సో ఇది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అనంతపూర్లో ఉన్నప్పుడు చెప్పాను కదా నాకు శారీ ఇచ్చారు అని చెప్పేసి స్వామి యాజ్ ఎ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు, దిస్ ఈజ్ ద టైమ్ స్వామి హ్యాడ్ కాల్డ్ us ఫర్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ అప్పుడు స్వామితో మాట్లాడిన సన్నివేశం అనమాట. సో దట్స్ ద థింగ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. స్వామి యొక్క ఈ శత జన్మోత్సవ వేడుకల్లో నాకు ఈ ఆపర్చునిటీ ఈ రకంగా దొరికినందుకు నాకు దిస్ ఈస్ గోయింగ్ టు బి అ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై సాయిరామ్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అని అంటారు. అంటే మాట్లాడటానికి రాని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు,
మాట్లాడిస్తారు భగవంతుడు. అలాగే కొండలు ఎక్కలేని వారి చేత కూడా పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కిస్తారు అని మనం అనుకుంటాం. మనకి ఏమీ రాదు, మేము మాట్లాడలేము, ఇదే ఫస్ట్ టైం అని ఎన్నో అనుకుంటాం. కానీ స్వామి తలుచుకుంటే స్వామి ఏదైనా సాధిస్తారు. సిస్టర్ విజయశ్రీ తన ఫస్ట్ సమర్పణ టాక్ ఇది. అండ్ నేను ఎవరు స్పీకర్ అనేది మా నెక్స్ట్ స్పీకర్ గురించి వెతుకుతూ ఉన్నప్పుడు కొంతమంది సిస్టర్స్ పేర్లు రావటం మనసులోకి రావటం, వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళేమో అంటే మేము అవైలబుల్ ఉండము, భక్తికి వెళ్తున్నాం సర్వీస్కి అని. సో 2-3 అయ్యింది. సరే ఎట్లా అని చెప్పి ఆలోచించినప్పుడు నాకు అక్టోబర్ 20th స్వామి అవతార ప్రకటన రోజు మాది అలమ్నై డే అనంతపూర్లో, మా పుట్టపర్తిలో. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇంకా ఎక్కువ మంది సిస్టర్స్ని మనం కలవచ్చు అని చెప్పి సరే అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ అనుకోకుండా విజయశ్రీ కూడా రావటం, అండ్ నాకు ఆల్రెడీ 2-3 years నుంచి తన పరిచయం ఉంది. తను మాట్లాడడం ద్వారా ఐ థింక్ షీఈ్ ఏ గుడ్ స్పీకర్. నేను వెళ్ళే తను ఎప్పుడు మాట్లాడటం, బట్ మామూలుగా రెగ్యులర్ కన్వర్జేషన్స్లో తను చాలా బాగా మాట్లాడటం, పాడటం అవన్నీ వినటం వల్ల కెన్ యూ బీ ద స్పీకర్ ఫర్ 76 సమర్పణ అంటే అక్క ఒకసారి చూసుకొని చెప్తానని వెంటనే వితిన్ హాఫ్ డేలో తన అంగీకారం తెలిపిందనమాట. అండ్ తన కెరీర్ చూస్తే షీజ్ ఎక్కువ బిజీగానే ఉంటుంది, బట్ తన టైంని స్పెండ్ చేసి మన అడగంగానే స్వామి కృపతో, సో ఆ 76 అనేది స్వామి డిసైడ్ చేశారు. సో అది ఆ విధంగా తను రావటం జరిగింది. నెక్స్ట్ తన స్పీచ్లో సమర్పణ టాక్లో తన పేరెంట్స్ ద్వారా స్వామి సన్నిధికి రావటం, అలాగే వారి తన పేరెంట్స్ యొక్క జీవితంలో జరిగిన రకరకాల సంఘటనల వల్ల స్వామి మీద అపారమైన నమ్మకం, భక్తి కలగటం, అలాగే ఈ అనంతపూర్ క్యాంపస్ ఎంట్రీ అనేది ఒక్కొక్క స్టూడెంట్, అనంతపూరే కాదు ఈవెన్ ఎనీ క్యాంపస్ స్వామీస్ ఇన్స్టిట్యూట్లో చదివే పిల్లలకి ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ అనమాట. అది వాళ్ళు చాలా అందరికీ అవకాశం షేర్ చేసుకునే అవకాశం ఉంటే ఇట్ విల్ బి చాలా టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎంట్రీ ఇంటూ అనంతపూర్ క్యాంపస్ అనేది ఒక మిరకిల్ ఆవిడది. అలాగే క్యాంపస్లో ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇయర్ తను ఏ విధంగా తనని మలుచుకోవటం, స్వామి ఇచ్చిన లెసన్స్, సింగింగ్ జర్నీ, అలాగే ముఖ్యంగా ఓపెన్ యువర్ హార్ట్ డోర్స్ అని స్వామి చెప్పటం. తర్వాత తను స్వామి వర్క్ చేస్తున్నప్పుడు స్వామి ఏమంటారు, ఇఫ్ యూ డూ మై వర్క్ ఐ డూ యువర్ వర్క్ అన్నారు. సో షీఈస్ సర్వింగ్ స్వామీస్ ఇన్స్టిట్యూట్లో సర్వ్ చేస్తున్నప్పుడు స్వామి టుక్ కేర్ ఆఫ్ హర్ పేరెంట్స్. వాళ్ళకి ఎటువంటి ఆపద లేకుండా వాళ్ళని జస్ట్ చిన్న ఇన్కన్వీనియన్స్తోనే దాన్ని స్వామి తీయటం, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ఆవిడ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ విజయశ్రీ గారు. అలాగే తన పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారు. థ్యాంక్స్ ఆంటీ, మీరు అంకుల్ మీరిద్దరూ రావటం కూడా మా అదృష్టం. అండ్ సో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా మన వనస్థలిపురం సంస్థ తరఫున, సత్యసాయి పూర్వ విద్యార్థుల తరఫున ఒక చిరు కానుకని ఫెలిసిటేషన్ చేయడానికి శ్రీమతి లక్ష్మీకాంతం గారిని, అలాగే శ్రీమతి అనురాధ గారిని ఆహ్వానిస్తున్నాను. शांति शांति शांति।